కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా? శత్రుబాధలు, భూ వ్యవహారాలు, అధికార సమస్యలు తొలగించి అదృష్టాన్నిచ్చే దేవత వారాహి అమ్మవారు. వారాహి నవరాత్రులు జూన్ 25 నుంచి జూలై 4వ తేదీ వరకు జరుగుతాయి. అందువల్ల విశేషంగా భక్తుల కోసం మహాశివుని పరమ పావన పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో సూర్యలింగం దగ్గర నిత్యాగ్ని ఆశ్రమంలో వారాహి హోమం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలి అనుకునే భక్తులు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా లేదా స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వారాహి మహా హోమంలో పాల్గొన్న వారికి ప్రసాదం కొరియర్ చేయబడును. ఒక పసుపు కొమ్ము, హోమ బస్తం, పసుపు, అమ్మవారి కుంకుమ, డ్రై ఫ్రూట్స్, రక్షా కంకణాలు, అరుణాచల స్వామివారి విభూది పంపించబడును. ఆ పసుపు కొమ్మును బీరువాలో డబ్బులు పెట్టుకునే చోట పెడితే ధనాభివృద్ధి కలుగుతుంది. రక్షా కంకణాలు చేతికి ధరిస్తే ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అమ్మవారి కుంకుమను ధరిస్తే సకల సమస్యల నుండి బయటపడవచ్చు. పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ నెంబర్లను సంప్రదించండి. అరుణాచలంలో మహా వారాహి హోమంలో పాల్గొని మీ కష్టాలన్నీ తొలగించుకోగలరు. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. జూలై మాసం వచ్చేసిందంటే అందరూ ఎదురు చూస్తారు మీకోసం. రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అని పేరున. సో ద్వాదశ రాశిలో భాగంగా జూలై మాసంలో మేషరాశి వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరు అడిగిన విధంగా ఈ సిరీస్ బాగా కనెక్ట్ అయ్యి నాకు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఏమండి మీరు వీడియోస్ ఇంకా రాలేదని ముందుగా మెసేజ్లు కూడా పెడుతున్నారండి. ఒక రోజు లేట్ అయిపోతే కమెంట్ బాక్స్ నిండిపోతుంది. సో నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించిందండి. ఈ జర్నీలో చాలామంది మీ దాదాపు మాకు మ్యాచ్ అవుతున్నాయండి. ఎక్కడ యుఎస్ నుంచి ఉన్నవాళ్ళు, ఎక్కడెక్కడో దూరాన ఉన్నవాళ్ళు, చాలా డిఫరెంట్ చిన్న చిన్న కంట్రీస్లో ఎక్కడో ఉన్నవాళ్ళు కూడా, ఫిన్లాండ్ అక్కడ ఎక్కువ ఉండరండి పాపం. అక్కడ కూడా చూసి పెడుతుంటే నాకు తృప్తిగా, సాటిస్ఫాక్షన్ అనేది మనం చేసిన పనికి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే బాగుంటుంది కదండి. సో ఈ మంత్ కనుక మనం చూసుకుంటే జూలై మంత్ ఇది ఎక్కువగా ఆషాఢ మాసంతో ఉంది. కానీ లాస్ట్ వీక్లో శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోయిందండి. మనకు అందరికి హడావుడి స్టార్ట్ అయ్యే మంత్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్లో ఎలాంటి రాశి వాళ్ళైనా సరే కొన్ని ముఖ్యమైన డేట్స్ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఒకటి ఆషాఢ నవరాత్రులు. ఎవరికైతే నాకు చాలామంది ఫోన్ కాల్స్ డైవర్స్ ఇష్యూలు చాలామంది సఫర్ అవుతున్నాడండి. అంటే ఏదో ఒక కారణంతో విడిపోతున్నారు, కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ కేసులు వేసేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు వృధాగా టైం అంతా వేస్ట్ చేసేసుకొని అది పేరెంట్స్కి బాధ, వీళ్ళకి బాధ, ఒక దాంట్లో వెళ్ళిపోయారండి. అంటే ఏమంటారంటే చెడుని ఏదో సామెత చెప్తారండి, మంచిది మనం పావలా పెట్టి కొనుక్కోవాలంటే చెడుని ముప్పాలా పెట్టి వదిలిచ్చేసుకోవాలంటే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది కదండి. అది చాలా బాధ వేస్తుందండి. ఇది అట్లాంటి వాళ్ళు ఎవరైనా వెనక ఉంటే, మొన్న కూడా ఒక టెంపుల్లో ఒక ఆమె కలిసిందండి. ఏడ్ చేస్తుందండి, వాళ్ళ అబ్బాయి యూఎస్లో ఉన్నారు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోతున్నాయండి, ఏ పని చేయలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న పేరెంట్స్కి ఇక్కడ ఎంత బాధ, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇద్దరు అక్కడే ఉన్నారు, ఇక్కడ ఉన్న పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు, వాళ్ళు ఫోన్లు చేసి ఏడ్ చేస్తూ ఉంటారు. సో అలా ఒక కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, లీగల్కి సంబంధించిన వ్యవహారాలు తేలకుండా కనుక ఉంటే ఈ ఆషాఢంలో మాసంలో వచ్చే గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఖచ్చితంగా చేసుకుంటే వాటికి పరిష్కారం లభిస్తుందండి. ఈ డేట్స్ ఇవి మర్చిపోకుండా చేసుకోండి. జూలై 6 అగైన్ తులేకాదశి ఉందండి. ఆ రోజున ఇంటికి సంబంధించిన జనాలకు మనకు రుద్రాభిషేకం కనుక ఆ టైంలో చేసుకుంటే చాలా చాలా కలిసి వస్తుంది. ఉపవాసం ఉంటే పర్టికులర్ ఎవరు చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఒకళ్ళ మధ్య ఒకరికి సయోధ్యత కుదరకుండా ఇంట్లో కంటిన్యూస్గా ఎవరికి ఒకరికి ప్రాబ్లం వస్తూ ఉంటే ఆ రోజున ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకొని వేద ఆశీర్వాదం తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయండి. చాలా సింపుల్ పవర్ఫుల్ రెమెడీ అండి. అది కూడా చక్కగా ఆ రోజున వినియోగించుకోవాలి. ఒక రకంగా జూలై మంత్ అంతా చాలా మంచి పరిహారాలు చేసుకోవడానికి మంచి నెల అని మనం అనుకోవచ్చు. ఆషాఢం ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఆషాఢ మాసం వచ్చేటప్పటికి ఇది 26th జూనే స్టార్ట్ అవుతుందండి. జూలై 25th ఎండ్ అవుతుంది. అంటే ఒక 5 days ముందు వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి జూలైతో కంపేర్ చేసుకుంటే ఒక 5 days ఆషాఢ మాసం ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఆ లాస్ట్ 5 daysలో మనకి వచ్చేటప్పటికి జూలై 25th శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది. అందుకని మనం ఇప్పుడు ఆషాఢ మాసంలో చెప్పుకోవాలి, అలానే శ్రావణ మాసంలో ఫస్ట్ వీక్లో ఉన్న పండుగలు కూడా చెప్పుకోవాలి. శ్రావణ మాసం మీకు తెలుసు కదండి, ప్రతిరోజు ఎంతో ఇంపార్టెంట్ అనమాట. అందుకని 5 days ఈ మంత్లో ఉన్నా కానీ మంచి పండుగలు ఇక్కడే కవర్ అయిపోయినాయి ఈ జూలై మంత్లోనే. సో ఇందులో గురు పూర్ణిమ జూలై 10th ఉందండి. ఎవరి జాతకం అయితే గురువు సరిగా లేడు, పర్టికులర్గా వృశ్చిక రాశి వాళ్ళకి 8th హౌస్లో గురువు ఉన్నాడండి, మంచిది కాదు వాళ్ళు. అలానే గురువు మనకి ధనాన్ని, సంతానాన్ని ఇస్తారు కాబట్టి సంతానం కావాలనుకున్నా, ధనం కావాలనుకున్నా కానీ గురువుకు శుశ్రూష చేయాలి అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నారు. అంటే సేవ చేయాలి. వాళ్ళకి చెప్పులు ఇవ్వటం, గొడుగులు ఇవ్వటం, బట్టలు కొనియటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర కొంచెంసేపు కూర్చోవటం, స్వీట్స్ ఏదైనా ఇవ్వటం, మంచిగా వాళ్ళు టైం స్పెండ్ చేసుకొని ఆశీర్వాదం తీసుకొని వస్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అది జూలై 10th. ఇంకొక ముఖ్యమైన రోజు అంటే నాగ పంచమి.
చాలా చాలా పాపులరు. మనకి శ్రావణ మాసంలో పంచమ రోజున వస్తూ ఉంది. ఇది ఎవరు చేసుకోవాలంటే ఎవరికైతే సంతానం కావాలనుకుంటారో ఇప్పటి నుంచి వాళ్ళు ప్రిపరేషన్ చేసుకోండి. అలానే కాల సర్పదోషము, రాహుకేతువుల దోషము, ఇలా పాముకి సంబంధించిన ఎలాంటి దోషాలు ఉన్నా వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ పై ఇంట్లో ఎవరైనా నాగా అన్న వాళ్ళంటే కంపల్సరీ వెళ్ళాలంటే అది గుర్తుపెట్టుకుని. ఎందుకంటే వాళ్ళు నాగా అని పేరు వాళ్ళ ఇంట్లో ఎవరికి ఉన్న నాగమ్మ, తర్వాత మానస, నాగ చైతన్య, ఇలా నాగా అన్న పేరుతో నాగులమ్మ, సుబ్రహ్మణ్యం, సుబ్బమ్మ, ఇలా ఎవరున్నా కానీ వీళ్ళంతా కంపల్సరీ వాళ్ళ వంశ పారంపరాన్ని కొనసాగించాలండి. లేదంటే అది వీళ్ళకి పిల్లలకు పడుతుందండి. అందులో నేను చాలామంది గమనించానండి. ఏమంటే మా అమ్మాయి పెళ్లి కావట్లేదు 30-35 ఇయర్స్ అని చెప్తూ ఉంటారు. చూసుకుంటే ఈ నాగ దోషం వాళ్ళలో పట్టుకొని ఉంటుందండి. వాళ్ళంటే వాళ్ళు పెద్దవాళ్ళు మొక్కుంటారు, మాకు పిల్లలు లేరు, మా వంశం కావాలనుకుంటే అప్పుడు పిల్లలు పడతారు. అది కొనసాగాలి కదా, వీళ్ళు ఆ లైనేజీలు కొనసాగాలి. అందుకని ఇవి ఖచ్చితంగా నాగపంచమి డేట్ గుర్తుపెట్టుకోండి, 29th జూలై. ఇవి 3 పండగలు, 3 స్పెషల్ అకేషన్స్. నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కానీ నేను ఇమీడియట్గా వాళ్ళకి చెప్పే పరిహారాలు ఇందులోనే ఉంటాయి. ఎందుకంటే అకేషనల్గా ఉంటాయి కదండి. ఇప్పుడు ఎప్పుడో వస్తే మనం చేసుకోలేము. ఇప్పుడు కరెక్ట్గా టయానికి ఉన్నాయి కాబట్టి వీళ్ళ ముగ్గురు చేసుకుంటే చాలా చాలా మంచిదండి. మనం ఈ మేషరాశులు ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక ఫస్ట్ పాదం. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ అన్న అక్షరాలంతా మనకి మేషరాశిలో ఉంటారు. మనం వీళ్ళకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అని అంటే లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుందండి వీళ్ళకి. ఎందుకంటే సూర్యుడు వీళ్ళకి 4th హౌస్లో ఉన్నారు. మిగతా గ్రహాలు కూడాను చాలా అనుకూలంగా ఉన్నాయి. మనం లాస్ట్ మంత్ కూడా ఇదే చెప్పుకున్నాము. వీళ్ళకి మానహాని, అగౌరవం జరిగే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. ధనం వీళ్ళకు ఇంతకుముందు రాకుండా ఆగిపోయి ఉంటే కనుక ధన ప్రవాహం వీళ్ళకి తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రాప్తి, విత్త సిద్ధి, వీళ్ళకి ఏదైతే కొన్ని ఖర్చులకు సంబంధించిన ఫైనాన్షియల్ టార్గెట్స్ ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా నెరవేర్చుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే మిక్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్లో ఉంటుందని చెప్పుకోవాలి. ఓకే, మనకి సూర్యుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల మనకి ఏం చెప్తారంటే ప్రొఫెషన్ మ్యాటర్స్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుడ్ అచీవ్మెంట్ ఉంటుంది. ఇది మనం లాస్ట్ మంత్ కూడా చెప్పుకున్నాం. అంటే లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే ఈ మంత్ ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. పర్టికులర్గా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో. మనం ఓవరాల్గా సన్ 4వ ఇంట్లో ఉండటం వల్ల ఏం చెప్తారంటే అంతఃక్లేశ, గృహఛిద్రం, సౌఖ్యహాని మభోజనం, ప్రయాణే విఘ్నమాప్నోతి, చతుర్థే రవి సంయుతే అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు. అంటే మనసులో ఏదో ఒక విచారంగా ఉండటం, ఇంటికి సంబంధించిన విషయాల్లో భయంగా ఉండటము, లేకుంటే సుఖం లేకపోవటం ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. టయాన్ని భోజనం చేయకపోవటం, ప్రయాణాలు కనుక చేస్తే విఘ్నాలు, ఆటంకాలు ఉంటాయండి. ఇది మనకి సూర్యుడి వల్ల మిక్స్డ్ రిజల్ట్. ప్రొఫెషన్లో బాగుంటారు, ఇంటికి సంబంధించి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు వీళ్ళకి 5th హౌస్లో విత్ కేతుతో ఉన్నారండి. ఇది మంచిది కాదు. జనరల్గా ఇప్పుడున్న ఈ టైం ఓవరాల్గా పీరియడ్ కనుక చూసుకుంటే కేతు కుజుడు కలవటంతో మన ఫ్లైట్ యాక్సిడెంట్ కానీ ఈ ఇన్సిడెంట్స్లన్నీ ఈ కలయిక ద్వారానే జరిగినాయండి. అయితే అవి మనకు బ్రాడ్గా పై లెవెల్స్ కానీ ఇండివిజువల్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ రాశి వాళ్ళకి మార్స్ తర్వాత వీళ్ళకి పిల్లల విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పెద్ద పెద్ద ప్లానింగ్ లాంటివి చేయకుండా అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. మనకేం చెప్తారంటే కొంచెం అతిగా ఖర్చులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దెబ్బలు తగిలే గాయాలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మనకి 5th హౌస్లో కేతు ప్లస్ కుజుడు ఇద్దరు కలిసి ఉండటంతో ఏమని చెప్తారంటే దేహజాడ్యం, సంతాపకాలతిక్రమణ భోజనం, దురితం కర్మలాభచ్చ. ఏదైనా కనుక పని చేస్తే అందులో సరిగ్గా రిజల్ట్ ఉండకపోవటము, టైం విడిచి టైం భోజనం చేయటము, ఈ విషయాలన్నీ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి బాగా యోగ్యతనిచ్చే ఒక గ్రహం ఎవరంటేనండి శుక్రుడు. వీళ్ళకి జన్మస్థానంలో జన్మరాశిలో ఉండటంతో చాలా బాగా యోగ్యతనిచ్చేసి ఒక కంఫర్ట్ అయిన పొజిషన్ తీసుకుని వస్తున్నారు అనమాట. ఈ ప్రకారంగా చూసుకుంటే మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే అర్ధలాభాచ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్యార్థలాభ స్యాత్ జన్మకే భృగునందనే. ఇందాక మనం కుజుడు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నాడో దాన్ని కాంపెన్సేట్ శుక్రుడు చేస్తూ ఓవరాల్గా అంటే అనుకున్న విధంగా కొంచెం విఘ్నాలు ఉన్నా కానీ అనుకున్న పనులను చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ టైంలో ధనలాభము, మనస్సౌఖ్యము, పరస్త్రీలతో సుఖపడుట లేదంటే పరపురుషులతో సుఖపడుట, చేసే పనుల వల్ల ధనలాభం ఉంటుంది అని చెప్తారనమాట. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి మేషరాశి వారికి? నక్షత్ర ప్రకారం కూడా వీళ్ళకి ఒక రకంగా బాగుందనే చెప్పాలండి. ఓవరాల్గా మనకు చెప్పుకున్నట్టు మిక్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్లో ఉన్నారు, వీళ్ళంతా బెనిఫిట్గా ఉన్నారు. ఇందులో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు. అశ్విని నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది.
ఈ మాసం అంతా. ఓకే. బిగినింగ్ నుంచి ఎండ్ చూసుకుంటే కంపేర్ చేసుకుంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ చూసుకుంటారు. జయప్రదంగా ఉంటుంది. చక్కగా భోజనాలన్నీ చేస్తూ ధనలాభప్రదంగా ఉంటుంది. వీళ్ళకి ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే ధనహీనత, బంధనము. నాకు ఒకళ్ళు ఫోన్ చేసినాడు, ఏమంటే మీరు బంధనం అంటారని మేము భయపడి వస్తున్నాం అంటే ఏంటండి బంధనం అని. వాళ్ళు జైలుకి వెళ్ళేదో అనుకుని ఉంటారు. మీరేం టెన్షన్ పడకండి, తెలుగు సినిమాలు కాదండి, ఇది సంస్కృతం, దీని మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు. అంటే మన ఫ్యూచర్లో వెళ్ళాలనుకున్నప్పుడు కరెక్ట్ అండి, ఈ టైపు స్థితిలో ఉండటానికి బంధనం అంటారు. అంటే మెంటల్గా ఎక్కడో స్ట్రక్ అయిపోతారు. ఈ బిజినెస్ చేద్దాం, మంచిదా వద్దా, పిల్లల్ని ఎక్కడ చదివించాలి, వద్దా, ఎలా వెళ్తే, ఇలాంటికి సంబంధించిన స్థితిని బుధుడు ప్రాసెసర్ అంటారనమాట. అతను దీనికి బంధించబడినట్లు ఉంటుంది. భరణి నక్షత్రం అలాగే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, విజయవంతంగా ఉంటారు, ధనలాభం ఉంది. ఒకటి వీళ్ళకి బంధించబడినటువంటి పరిస్థితి ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఐశ్వర్యం ఇంటికి వచ్చేస్తుందంట. తర్వాత జయప్రదంగా ఉంటారు. మృస్థానం చక్కగా పార్టీలు, ఫంక్షన్లు అటెండ్ అవుతారు. వీళ్ళకి బంధించబడినట్లు ఉంటుంది. అంటే టోటల్గా మేషరాశి వాళ్ళకి లాస్ట్ మంత్, ఈ మంత్ బాగుంది, ఈ మంత్ ఇంకా బెటర్గా ఉంది లాస్ట్ మంత్ కంపేర్ చేస్తే. ఒక మంచి టైం అని మనం అనుకోవాలండి. అయితే మనకి లత్త అన్న ఒక కాన్సెప్ట్ చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం. అంటే వీళ్ళ ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ బాగాలేకపోతే తద్వారా వీళ్ళు బాధపడతారు. పిల్లలకు లేదంటే స్త్రీలు అంటే కదండి, మొన్న ఎవరు అడుగుతున్నారు ఏమంటే స్త్రీలు అంటే ఎవరండి అని. వాళ్ళ వద్ద అంటే స్త్రీలు రకరకాలు ఉంటారు కదండి, ఏ టైప్ స్త్రీలు అంటే స్త్రీ అంటే స్త్రీయే, పురుషుడు అంటే మనకి ఇలా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి స్త్రీ అనగా. అదేలేండి, ఆ డైలాగ్ ఉంది కదా, ఓ స్త్రీ రేపు రా, దాన్ని అట్లా చేసేసారు. స్త్రీ అంటే మహిళలండి, మహిళలు. స్టార్టింగ్ ఫ్రమ్ మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు. ఇప్పుడు మా అమ్మాయికి 4 years, అంతే కదండి. మా అమ్మాయికి నిన్న వామిటింగ్ చేసుకుంది, ఉరుకుతా పరుగులు పెట్టుకుంటూ పోయాము. స్త్రీ నాశనం అంటే అదే కదండి, మా అమ్మాయి బాగా అలా అనుకోవచ్చు కదా. నాశనం అనగానే పెద్ద కూడా అవ్వక్కర్లేదు, చిన్న మనం మంత్లీ చూస్తున్నాం, ఓవరాల్ వాళ్ళ జాతకం చూడట్లేదు కాబట్టి. అది ఇది మనకి 30-40% అప్లై అవుతుందండి. దీన్ని చూసి భయపడొద్దు. సో మనం అందుకని ఇండివిజువల్ జాతకం చూసుకోవాలి. ఇది మనకు జస్ట్ ఇండికేషన్ ఇస్తుంది పాజిటివ్గా ఎక్కడ ఉందనేది. భరణి నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, చెక్కులు రాసేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు టక్కన ఏదో చేసేస్తారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, బుద్ధి నాశనం, రాంగ్ వర్క్ చేసేస్తారు అంటే తెలకుండా. ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏదో రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయి అయ్యో ఇటు చేసామని మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఓకే. సో ఇలా బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనం డే టు డే చేసేయనండి. బట్ ఏంటంటే వాళ్ళకున్న జాతకాన్ని బట్టి ఇంటెన్సిటీ పెరగటం తగ్గటం చేస్తూ ఉంటాయి. టేక్ ఇట్ లైట్ అండి. అంటే మరీ అంత ఎక్స్టెన్సివ్గా తీసుకొచ్చి ఏమంటే బంధనం అంటే భయపడిపోతున్నాను అని ఫోన్లు చేసి అట్లా లేదంటారు. సరే, మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలి? కొంచెం అటు ఇటుగానే ఉంది, ఉంటే అటు లేదు లేకపోతే ఇటు లేదు. వీళ్ళకి బేజర్గా ఏంటంటేనండి, ఈ కుజుడు ప్లస్ కేతు కలిసి ఉండటంతో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. వీళ్ళకి నేను ఇచ్చే ఫస్ట్ ఏమిటంటే మన్యు పాశుపత అభిషేకం ఒకటి చేయించుకోవాలండి. రెండోది కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, దుర్గా సప్తశ్లోకి లేదంటే దుర్గా కవచం అని ఉంటుందండి. ఇంకా వీళ్ళైతే వీళ్ళు దేవీ కవచం చదువుకున్నా కానీ చాలా బాగుంటుందండి. వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా ఉండటంతో మనకి ఉగాది రాశి ఫలాలు వీడియోలు కూడా బాగా వైరల్ అయినాయి. అందులో మేషరాశి వీడియో వీళ్ళు ఖచ్చితంగా చూసుకోవాలి. ఇందులో మనం చాలా రెమెడీస్ చెప్పుకున్నాం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఫ్రెష్గా అడుగుతూ ఉంటారు, పాపం ఆ వీడియోలు మిస్ అయ్యి ఉంటారు. నేను ఏదో చెప్తామా, మాది ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి చూడండి, అందులో ఉన్న రెమెడీస్ పాటలో ఫాలో అవ్వండి. అది ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి దాని గురించి చాలా వివరణ ఇచ్చాము. ఇవి కాకుండా ఎవరికైనా ధనంతో బాధపడుతుంటే కుబేరు పాశుపతము, మహాలక్ష్మి విశేష హోమం చేసుకోవటం, భార్యాభర్తల మధ్య ఎవరన్నా కనుక గొడవలు పడి ఇబ్బందులు ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, మనం బిగినింగ్లో ఆల్రెడీ కొన్ని రెమెడీస్ చెప్పుకున్నామండి ఆషాఢ మాసం గురించి. అవన్నీ చేసుకుంటే చాలా చక్కగా హ్యాపీగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? వృషభ రాశి కనుక చూసుకుంటే ఇందులో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 అంతా మనకి ఇందులో ఉంటారు. మనం ఇందులో గ్రహస్థితి కనుక చూసుకుంటే ఓన్లీ సూర్యుడు ఒక్కళ్ళే మాత్రమే మారారండి కర్కాటక రాశిలో. మిగతా గ్రహాల్లో చలనం అయితే ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. బట్ మనం కనుక చూసుకుంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం వీళ్ళకి లక్ష్మీప్రదం 3వ ఇంట్లో సూర్యుడు ఎంటర్ అవటంతో సక్సెస్ఫుల్గా ఉంటుంది ఈ మంత్ అంతా మనం తెలుసుకోవాలి. తర్వాత శత్రువుల పైన కూర్చొని వీళ్ళతో కనుక మాట్లాడుకుంటే వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకటి వీళ్ళకి శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉండి అఖిల విషయ భోగము, శని యోగ్యతను ఇస్తూ ఉన్నాడు, అందరూ యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి. ఒక రకంగా చూసుకోవాలంటే లాస్ట్ మంత్ అంతా కంపేర్ చేస్తుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది మనం చెప్పుకోవచ్చు. బేసికల్గా సూర్యుడు వీళ్ళకి బాగా విపరీతంగా యోగ్యతను ఇస్తున్నాడు. సూర్యుడు గ్రహరాజు, ఆయన యొక్క స్ట్రెంత్ బాగుంటే ఆరోస్కోప్లు అన్నీ బాగున్నట్టే మనం చెప్పుకోవాలి. సూర్యుడు వీళ్ళకి 3వ ఇంట్లో రావటం వల్ల ఏమవుతుంది అంటే ఆరోగ్య నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ,
అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయగే రవి అని మనకి సంస్కృతంలో మహర్షులు చెప్పారు. దీని ప్రకారం ఆరోగ్యం, సంతోషం, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉండటం అంతా జరుగుతూ ఉంటుంది. అర్ధలాభం, ధన ప్రవాహం కూడా చాలా బాగుంటుంది. పుత్రుల వల్ల సౌఖ్యంగా ఉంటారు. అనుకున్న పనులని చక్కగా అనుకున్నన్ని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకటేమంటే ఈ టైంలో వీళ్ళకి ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వాళ్ళు వాళ్ళ ఫాదర్తో కొంచెం టైం టు టైం వాళ్ళు ఫోన్లు మాట్లాడటం, దూరంగా ఉంటే వాళ్ళని కొంచెం పలకరించి వెళ్ళిపోతూ చూస్తూ ఉంటే బాగుంటుంది. అయితే వీళ్ళకి 4వ ఇంట్లో 2 క్రూర గ్రహాలు ఉన్నాయండి. ఒకటి మార్సు, రెండోది కేతు. ఈ 4వ ఇంట్లో 2 ఉండటం వల్ల అంత మంచి యోగ్యతనివ్వదు. ఇది కూడా జూలై 28 వరకు ఇది మంచి కాంబినేషన్ కాదండి. మనకి ఇప్పుడు రీసెంట్గా ఈ యాక్సిడెంట్స్ అవన్నీ ఏదైతే జరుగుతుందో, ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవన్నీ ఆ కాంబినేషన్ వల్లే జరిగినాయండి. బట్ అది హయ్యర్ లెవెల్లో ఉన్న బట్ వీళ్ళకి కొంత ఎక్స్టెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేం చెప్తారంటే 4వ ఇంట్లో కుజుడు ప్లస్ కేతుతో ఉండటం వల్ల భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం అని చెప్తారు. అంతేకాకుండా రోగ పీడాది సంతాపం చతుర్థ స్థానికే కుజ ప్లస్ వాళ్ళతో పాటు కేతు ఉండటం వల్ల ధనానికి డబ్బు కలుగుతుంది, భయం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా, ధనం కూడా కోల్పోతారు. తర్వాత రోగ పీడాది సంతాపం, సో అనవసరంగా హెల్త్ కాంప్లికేషన్ వల్ల ఒక డైలమాలో లూప్లో పడినట్లు ఉంటుంది. వీరిద్దరు కాంబినేషన్ ఉంటే చెడే కానీ మంచిది జరగదు. ఇది అట్టి పరిస్థితులు జరగదండి. అసలు ఇది డెడ్లీ కాంబినేషన్ అండి. అసలు అంటే ఈ మూమెంట్లో చెప్పుకుంటే భయపడతారు. అంటే మండేని ఆస్ట్రాలజీ అని ఉంటుందండి. ఇది హయ్యర్ లెవెల్లో జరుగుతుంది. ఇట్స్ హైలీ అవాయిడబుల్ అండి ట్రావెల్ చేయటం. కానీ చూసాం కదండి ఫ్లైట్ రీసెంట్గా ఎంత జరిగిందో. అవి కాకుండా మనకి ఇప్పుడు వారు అణుబాంబులు అవన్నీ ఇవన్నీ చూడండి, అంటే టోటల్గా ప్రపంచం అంతా మండిపోతున్నట్లు ఉంది చూడండి. ఎక్కడ పెట్టినా వార్లే అన్నట్లు ఉంటుంది. మనకి ఇరాన్ మీద సడన్గా వీళ్ళు ఇజ్రాయెల్ వచ్చేసి బాంబులు వేయటం, మళ్ళీ ఇప్పుడు ఏదో అమెరికా మళ్ళీ వచ్చేసి ఏదో బంకర్ బాంబులు చేస్తున్నారని చూడండి. ఆ బాంబులు బ్లాస్టింగ్లు ఫ్లైట్లు అది. బట్ ఇది హయ్యర్ లెవెల్. బట్ ఇండివిజువల్ లెవెల్లో కొంతవరకు వీళ్ళకి అవుతుంది ఒక్కొక్క రాశిని బట్టి. వీళ్ళకి ఇండివిజువల్ లెవెల్లో బంధువులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ధన ప్రవాహం బాగుంటుంది, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది, కొంచెం గమనించుకోవాలి. అయితే శుక్రుడు వీళ్ళకి 12వ ఇంట్లో ఉండటం వల్ల, 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదు అని చెప్పుకోవాలి. వీళ్ళకి ఏమంటే శస్త్రపీడ, చోర బాధ, అతి క్లేశ, మహద్భయం, కృషి రవ్యాది సర్వ విఘ్నంషాద్ ద్వాదశగే భృగో అని మనకు చెప్తూ ఉంటారు. భృగు అంటే శుక్రుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆయుధ పీడ, చోర భయం, అన్ని కార్యాల్లో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఇవి కూడా గుప్త రోగాలు అంటారు కదండి, వెనరల్ డిసీజ్ అంటారు, ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ జూన్తో కంపేర్ చేస్తే ఈ మంత్ కొంచెం చాలా బెటర్. రైట్. మరి నక్షత్రాల ప్రకారం వీరికి ఎలా ఉంటుందండి? నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఫస్ట్ కృతిక, రోహిణి, మృగశిర. కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. సో ఏ ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ అయితే వస్తుంది. చక్కగా పార్టీలు, ఫంక్షన్లు అన్నీ చేస్తూ ఉంటారు. ఒకటే ప్రాబ్లం, వీళ్ళకి బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు. ఎలా వెళ్తే బాగుంటారు ఏంటి, కొంచెం అన్సర్టనిటీగా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. అనిశ్చితిని ఎక్కువ వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో వీళ్ళు చక్కగా గురువులను కలవటం, మెంటార్ని కలవటం అవి కలుస్తూ ఉంటే, బుధుడికి సంబంధించిన విష్ణుమూర్తి ఆలయాలు దర్శించుకుంటే బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము ఉంది. ఇవంతా పాజిటివ్. ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే వీళ్ళకి నాశనము, బంధనము, కలహము చూపిస్తున్నాయండి. ఏదైనా పని కనుక తలపెట్టుంటే పూర్వకాలం ఇంతకుముందు అది రిజల్ట్ రాకుండా అంత తర్వాత స్టాప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కలహం, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినట్లుండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది. సో మృగశిర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్న భోజనం ఉంటుంది. వీళ్ళకి ఛాలెంజెస్ కలహము, నాశనం. సో ఎప్పుడవుతుందంటే అండి, మనకి ఏదైనా రాంది పోయినప్పుడే మనం వీళ్ళతో గొడవలు పడుతూ ఉంటాం. సో ఒక ఈవెంట్గా ట్రీట్ చేయాలి. అది పోయిందని దానికి రెస్పాన్సిబుల్ వేరే వాళ్ళని మనం సహజంగా అనుకుంటాం. బట్ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆల్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. చాలామంది నాకు కాల్ చేసుకోవడం అడుగుతండి, అండి నాకు జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలా లేకుంటే ఎలా అని. దానికి దీనికి సంబంధం లేదు. పెళ్లి చేసుకోండి, జాబ్. ఇది వచ్చిన తర్వాత అది ఇది రందు, దానికి దీనికి సంబంధం ఏం లేదు. జ్యోతిష శాస్త్రంలో ఆల్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇట్ హ్యాపెన్స్ అంతే, ఒకదానికి కూడా సంబంధం లేదు. అయ్యో నేను ఈ 3 సంవత్సరాలు పెళ్లి ప్రేమించాను, పెళ్ళి అయిన తర్వాత గొడవలు అవుతున్నాయి అంటే దీనికి దానికి సంబంధం ఏం లేదు. ఏ గ్రేట్ లవర్ మే నాట్ బి ఏ గ్రేట్ హస్బెండ్, ఏ గ్రేట్ హస్బెండ్ మే నాట్ బి ఏ గ్రేట్ లవర్. ఆల్ ఆర్ ఇండిపెండెంట్. ఇక్కడ తిరిగేశారని ఆ తర్వాత వదిలేదంటే అది కాదు. అంటే హస్బెండ్ అయిన తర్వాత ఎనర్జీ మారిపోతుంది. కరెక్ట్. సో ఇది వృషభ రాశి వాళ్ళకి పాజిటివ్గా ఉంది, కొన్ని ఛాలెంజెస్గా ఉన్నాయి. ప్లస్ ఇంకా నక్షత్రం ప్రకారం కనుక చూసి కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు
రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు బుధుడి వల్ల కేతు వల్ల లత్తా ఉండటంతో బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. రోహిణీ నక్షత్రం వాళ్ళకి కార్యహాని, ఏదైనా కనుక పని చేస్తే ఆ పని తలపెట్టిన పనిలో సరిగ్గా రిజల్ట్ రాకుండా డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రిజల్ట్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. మిగతా అంతా అన్ని విషయాల్లో బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఇంకా చక్కగా ఉండాలని చెప్పేసి మనం దేవుడిని ప్రార్థించుకుందాం. డెఫినెట్గా ఎలాంటి రెమెడీస్తో ప్రార్థించుకోవచ్చు? సో వీళ్ళకి బేసికల్ ఏమంటేనండి, 4వ ఇంట్లో ఉండటం వల్ల సౌఖ్యానికి సంబంధించిన స్థానం కాబట్టి వీళ్ళకి గురువుల్ని ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది. విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా హెల్త్ కనుక ఎవరికైనా బాగా లేకపోతే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకున్నా చాలా బాగుంటుంది. తర్వాత నవగ్రహాల చుట్టూ తిరిగితే ఇంకా చాలా బాగుంటుంది. ప్లస్ ఎవరికైనా ధనంతో బాధపడుతూ ఉంటే కుబేరు పాశుపత అభిషేకం చేసుకోవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనుక సరిగా లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. చూడండి, తెలుగు వాళ్ళకి పాశుపత అభిషేకాలు చాలా బాగా వర్క్ అవుతాయండి. ఎందుకంటే అర్జునుడు అంత గొప్పవాడు ఇక్కడికి వచ్చి ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని ఇక్కడే పొందాడు. అంటే మన తెలుగు వాళ్ళ నేలే పాశుపతాలు విపరీతంగా పనిచేస్తాయి, చాలా ఈజీగా పనిచేస్తాయి. అందుకని నేను ఎక్కువ పాశుపతాలు ప్రమోట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మన దగ్గర ఉన్న పాశుపతం మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు? అంతే కదండి. ఎక్కడెక్కడో మంత్రాలు తెచ్చుకునే బదులు మన ఇక్కడ ఉన్న చేసుకుంటే మనకేమవుతుందండి? మన పక్కన శ్రీశైలము, విజయవాడ కనకదుర్గమ్మ, తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఎన్ని గొప్ప గొప్ప గుళ్ళు ఉన్నాయండి. మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే మన ఇంటి దేవుడికి మించిన గొప్ప దేవుడు ఇంకొకటి ఉంటారండి. మన కులదేవతకు మించిన గొప్ప దేవత ఇంకొకటి ఉండరండి. మనం వీళ్ళని వదిలేసి ఎక్కడెక్కడికో పోయి ఏదేదో చేసేది కాదండి. మన ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను వెళ్ళిన గుడికి మా నాయనమ్మ, మా ముత్తనాయనమ్మ అందరూ వాళ్ళు ప్రార్థించారు కదండి, కొబ్బరికాయలు కొట్టారు, మా సంతానం బాగుండాలి మొక్కున్నారు కదా. సో మనం అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయిపోతారు కదా. సో మనం ఎక్కడికెక్కడికి వెళ్ళిన అవసరం. అందుకని మనకు దగ్గర ఉన్న గుళ్ళు చక్కగా విజిట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న అక్షరాలు అంతా కూడా మనకి మిథున రాశిలో ఉంటూ ఉంటాయి. అయితే మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే ఈసారి ఒకే ఒక గ్రహం మారుతూ ఉంది, అది సూర్యుడు మారుతూ ఉన్నారనమాట. అయితే ఈ సూర్యుడు మారుతుంతో వీళ్ళకి చాలా విషయాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంతకుముందు మంచితో పోల్చుకుంటే. ఒకటి వీళ్ళకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం సూర్యుడు ధనాన్ని తీసుకొస్తూ మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తున్నాడు అని మనం చెప్పుకోవాలన్నమాట. మన గ్రహాన్ని ఇండివిజువల్గా గ్రహ స్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి తామ్రమూర్తిగా ఎంటర్ అవుతున్నారు. అంటే 50% బలమే ఈ సూర్యుడికి వీళ్ళకు ఉంది. ఆ 50% కూడా సరైన పొజిషన్లో లేకపోవడంతో మనం ఇప్పుడు కింద చెప్పుకోబోయే విషయాలు వీళ్ళకి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాపో, శిరోవ్యధ, నిష్ఫలం, కృషి, వాణిజ్యం, విత్తరాశి గతో అని మనకు చెప్తూ ఉంటారు. అంటే ఏం చెప్తారంటే ఈ టైంలో వీళ్ళకి నీచ బుద్ధి కలుగుతుందంట. రెండోది దుర్మార్గుల సహవాసం, తర్వాత మనస్సులో శంకలు, తలనొప్పి, వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇతరులచే మోసగించబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రాశి వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. రాంగ్ ప్రామిసెస్ ఇచ్చి మీకు అది చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పేసి ఏదేదో చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఎదుటి వాళ్ళు ఏది చెప్పినా అదేదో చెప్తారు, వినే వాళ్ళకి వివేకం ఉండాలి. చెప్పేవారిని చెప్పినాను కొంచెం జాగ్రత్తగా విజ్డమ్, ఐక్యూగా ఉండి ప్రాపర్ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఈ మంత్ కుజుడు వీళ్ళకి మంచి యోగ్యతను ఇస్తున్నాడు, చాలా చక్కటి యోగ్యతను ఇస్తూ ఉన్నారు. ఏ ప్రకారం అంటే కుజుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండడం వల్ల మనకి విత్తలాభం, సదా ఆరోగ్యం, ఇష్టశుద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి, తృతీయ స్థానకే కుజో అని చెప్తారు. అంటే వీళ్ళకి ధనలాభం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, కోరుకున్నవన్నీ పొందటం, ధనము, సుఖము ఉంటుంది, బంగారు వస్తువులు కొనే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా సక్సెస్, ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా, ప్రాఫిటబుల్గా ఉంటుంది, మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. 3వ ఇంట్లో కుజుడు ఉండటం చాలా అనుకూలం. అయితే కుజుడితో పాటు కేతువు కూడా ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి ఈ కాంబినేషన్ మంచి జరుగుతుంది. ఎందుకంటే 3వ ఇంట్లో క్రూర గ్రహాలు ఉంటే అనుకున్న పని ఏదో విధంగానే సాధించేసుకుంటారు. వీళ్ళని చూసి భయపడతారు కూడా వేరే వాళ్ళు. తర్వాత శుక్రుడు అగైన్ వీళ్ళకి 11th హౌస్లో ఉండటం వల్ల చాలా మంచిది. ఎక్సెప్ట్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ మిగతా అన్ని విషయాలు చాలా బాగుంటారు. బేసికల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. పుష్టిం కాంతిం తదా ఇష్టసిద్ధి కార్య సాధనం, క్షీరాన్న భోజనం కుర్యా శుక్ర ఏకాదశి ఫలం అని మహర్షులు చెప్తారు.
పుష్టిగా ఉంటారు, కాంతిగా ఉంటారు, మంచి బట్టలు వేసుకొని మంచి బాడీ లాంగ్వేజ్తో కలిసేసి మంచి మంచి ఫుడ్స్ తింటూ అందరితో ఎంజాయ్ చేసేస్తూ అందరితో కలివిడిగా వెళ్ళిపోతూ మూవ్ అయ్యి ఒక షార్ప్గా వెళ్ళిపోతూ ఉంటారనమాట. బట్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి వీరికి? ఇందులో మనకి 3 నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఇందులో మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. ఛాలెంజెస్ కనుక చూసుకుంటే కలహము, నాశనము చూపిస్తుంది. ఎక్కడో ఒక చోట గొడవ అవుతుంది, అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇది కూడా జూలై 20th కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి మంత్ అంతా ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. ఛాలెంజెస్, గొడవలు, నాశనము చూపిస్తూ ఉంటుంది. సో నేను పాజిటివ్గా మాట్లాడినప్పుడు పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా మాట్లాడినప్పుడు కూడా కొంత నెగిటివ్గా ఉంటుంది. టూ మచ్ నెగిటివ్గా విజువలైజ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది వీళ్ళకి అప్లై అయ్యేది 30-40%. మనం ప్రతిసారి చెప్పుకున్నాం, ఎందుకంటే గోచారం జన్మజాతకంలో ట్రిగ్గర్ అయినప్పుడే ఇది ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ జన్మజాతకంలో లేనప్పుడు ఇక్కడ ట్రిగ్గర్ అవ్వదు. ఇక్కడ మనకేమన్నా నాశనం అన్నాం, అది జన్మజాతకంలో కూడా దశాభుక్తులు కూడా ఉన్నప్పుడు మాత్రమే ఇది ట్రిగ్గర్ అవుతుంది, లేకుంటే కాదు. అలాగే ప్రతిసారి ఐశ్వర్యం అనగానే ఐశ్వర్యం దేవత వచ్చేసి ఇల్లంతా నింపిపోతుందని కాదు, అది అక్కడ జన్మజాతకంలో కూడా ఉండాలి. అందుకని జన్మజాతకాన్ని కూడా చూపించుకోవటం, అట్లీస్ట్ ఇయర్లీ ఒకసారి చూపించుకోవటం చాలా చాలా మంచిది. పర్టికులర్లీ ఇది లేడీస్ రెస్పాన్సిబిలిటీ అండి, ఎందుకంటే జెంట్స్ గుర్తుండదు. మా బర్త్డేలో మాకే గుర్తుండవు, మా వైఫ్ ఎవరో గుర్తు చేయాలి మాకు ఇది ఉంది ఇది ఉందని. వాళ్ళు ఆ విషయాలు వీక్గా ఉంటారు కాబట్టి, స్ట్రెంగ్త్ మీకు కాబట్టి రాశి ఫలాలు చూసుకోవటం, ఇంట్లో వాళ్ళ హారోస్కోపులు పెట్టుకోవటం, మీ పిల్లలకి మీరు ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా మీ రాశి ఇది, మీ లగ్నం ఇది, మీ గ్రహాలు ఇలా ఉన్నాయి, ఎవరి జాతకం అయితే ఎవరికి తెలుస్తుందో వాళ్ళ జీవితం చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కుంగిపోవటం వేరు, వాటిని వదిలేసుకొని ముందుకు పోయి విజయం సాధించుకోవటం వేరు కదా. సో ఈ జ్యోతిష శాస్త్రం మనకి హెల్ప్ అవుతుంది ఆ విషయం గురించేనండి. సో పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సంపదమయంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. చాలా ఎక్కువ పాజిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఛాలెంజెస్ జూలై ఎండ్లో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక విషయంలో అనుకున్న విషయం ఒకదానికి రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు సుఖనాశనం, వీళ్ళకి అనుకున్న పని కాకుండా కంఫర్టబుల్గా లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మిగతా విషయాలు అన్నీ బాగుంది. ఒక సూర్యుడి విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రెమెడీస్ తీసుకుంటే మిగతా అంతా బాగుంది. మరి ఏం రెమెడీస్ చేసుకోవాలంటారు సురేష్ బాబు గారు? మనం ఇందాక చెప్పుకున్న విధంగా అన్నీ చేసుకుంటూ ఎడిషనల్గా వీళ్ళు ధనానికి సంబంధించి ధన ప్రవాహం ఆటోమేటిక్గా ఉంది, కానీ ధనం రావట్లేదు అనుకున్న వాళ్ళకి కుబేరు పాశుపత అభిషేకం చేసుకోవాలి. తర్వాత భార్యాభర్తల మధ్య కనుక సఖ్యత కనుక లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఇద్దరు ఒకసారి జాతకాలు చూపించుకొని ఇంకా అక్కడ ఏమైనా లోపాలు ఉంటే సరి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించి వీళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది, లేదా సూర్యాష్టకం అని ఉంటుందండి. ఈ రెండు చదువుకున్నా బాగుంటుంది, లేదా గాయత్రి మంత్రం జపం చేసుకున్నా కానీ సూర్యోపాసన కనుక చేస్తుంటే, సూర్యుడికి ఆర్గ్యం అట్లీస్ట్ ఇచ్చినా కానీ, ఆదివారాలు కొంచెం నిష్టగా ఉంటే మనం అట్లీస్ట్ మన వాళ్ళు సండే అనగానే స్పెషల్ డిషెస్ చేసుకుంటారు కాబట్టి అది కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. అయితే మనకి కర్కాటక రాశి వాళ్ళు కనుక చూసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా ఈ కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో ఉన్న అక్షరాలంతా కూడా మనకి కర్కాటక రాశి కింద వస్తారండి. మనం ఇందులో ఈ మంత్లో ఎక్కువగా బాగా చేంజెస్ ఉన్నది ఒకే ఒక్క రాశి మూవ్ అయిందంటే అది కూడా సూర్యుడు మూమెంట్ ఉంది. ఈ సూర్యుడు కూడా వీళ్ళ అదృష్టం కొంచెం రజతమూర్తిగా ఎంటర్ అయ్యారు, అంటే మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది అనమాట. స్ట్రెంగ్త్గా వీళ్ళు ఎంటర్ అయ్యారు అని మనం చెప్పుకోవాలి. అంత ఇబ్బంది పెట్టే పొజిషన్ అయితే కాదు, మేనేజబుల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి వీళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అని మనం చెప్పుకోవాలి. ఇంకా సూర్యుడు ఉండటం వల్ల ఓవరాల్కి ఎలా ఉంటుందంటే ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత గురువు వల్ల అప్పటిదాకా ఏదైనా కనుక బాధపడుతూ ఉంటే మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. టోటల్గా ఒక మిక్స్డ్గా ఉండే రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి సూర్యుడు ఫస్ట్ హౌస్లోనే ఉండటంతో చాలామంది నాకు ఫోన్లు చేస్తారు, మాకు ప్రొఫెషన్లో ప్రాబ్లం ఉందండి, జాబుల విషయంలో జాబ్ అంతా ప్రాబ్లం అయిపోయిందని చెప్తూ ఉన్నారు. వీళ్ళకి ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఇంకొక 30 days ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. బట్ బేసికల్గా మనకి మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో దేహార్తి సతతం సంతాపకాల అతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతో రవి అని చెప్తారు. శరీరంలో అలసటగా ఉంటుంది, బాధగా ఉంటుంది, మనసులో సంకోచం, అకాల భోజనము, బంధువులతోటి మిత్రులతోటి గొడవలు, తర్వాత యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెల్ చేస్తే. ఇది వీళ్ళకి తక్కువ మోతాదులో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంత ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండదు. అయితే కుజుడు వీళ్ళకి అగైన్ 2వ ఇంట్లో ఉండటం వల్ల 5th house 9th house చూడటంతో
ఇది కూడా మంచి పొజిషన్ కాదు. రెండోది కేతు కూడా వీళ్ళతో కలిసి ఉండటంతో వీళ్ళు చాలా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడటం, ధనం కోల్పోవటం, ఇంట్లో గొడవలు పడటం, తర్వాత ఇంటికి దూరంగా ఉండటం, ఈ టైప్ పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మనకి ఏం చెప్తారంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సేవ సంపర్క భీతి స్యాద్ ధనకే కుజ అని చెప్తారు. ఈ టైంలో వీళ్ళకి ఏం చెప్తారంటే అసత్వం, దేహంలో బలంగా లేకపోవటం, మనస్సులో ఎక్కడో వరీగా ఉండటం, చేసిన పనులు చెడిపోవటం, బేసికల్గా మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి దుర్మార్గుల సహవాసం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అబద్ధాలు ఆడటం, రాంగ్ కమిట్మెంట్లు ఇవ్వటం, వేరే వాళ్ళతో స్నేహం చేయటం, ఇంట్లో ఉండకుండా దూరంగా ఉండటం, అక్కడ ఎవరెవరితో సహవాసం పట్టడం, తర్వాత తదనుగుణంగా మళ్ళా గొడవలు అవటం, అయ్యో గిల్టీ పని చేసామని భయపడటం, ఈ టైపు ఎక్కువగా ఉంటుందండి. ఇది కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్, ఇంద్రియ నిగ్రహం అంటారు చూడండి, ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి శుక్రుడు కూడాను 10th హౌస్లో ఉండటంతో ప్రొఫెషన్ మ్యాటర్స్లో కూడా వీళ్ళకి సరిగా ఉండదు. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషన్ సూర్యుడు సరిగా లేడు, శుక్రుడు కూడా సరిగా లేరు. ఈ రాశి వాళ్ళు ఏ పని చేయకుండా కొంచెం ఆధ్యాత్మికంగా ఇందాక మనం చెప్పుకునే విధంగా అందులో ఉంటే ఇవన్నీ నెగిటివ్ జరగకుండా వాళ్ళకి పాజిటివ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏమవుతుందంటే శుక్రుడు 10th హౌస్లో పులిలాగా ప్రవర్తిస్తాడని చెప్పేసి ఒక సామెత అనమాట. వెకులం చైవ అర్ధనాశనం రిపో భయం, శత్రువుల వల్ల భయం ఉంటుందంట. శ్రీ సౌఖ్య హాని మాప్నోతి భృగు దశమస్తి అని చెప్తారు. అంటే ఏమవుతుందంటే ఉద్యోగంలో అవమానాలు జరుగుతూ ఉంటాయి. స్త్రీ సౌఖ్యం లేకపోవడంతో అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే లేడీస్ ద్వారా ఇంటర్పర్సనల్ స్కిల్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే గొడవలు అవుతాయి. ఇన్ కేసు లేడీస్ అయితే కనుక పురుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట ఏదైనా అన్నా కానీ పట్టించుకోకుండా అదేమంటారంటే చూసి చూడనట్టు వదిలిపోతే ముందుకెళ్ళిపోతే బాగుంటుంది, ప్రతిదాన్ని పట్టుకోకుండా. సో ఇది గ్రహస్థితి సరిగా లేదు కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉండటం చాలా అవసరం అండి. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి వీరికి? పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఇందులో పునర్వసు నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ధనం, సంపదలు, క్షేమం ఎన్నున్నా కానీ క్షేమంగా ఉంటారు. మరి అది ఇంపార్టెంట్ కదా. తర్వాత మనకి నెగిటివ్ సైడ్లో తీసుకుంటే నాశనము, కలహము ఎక్కువగా చూపిస్తుంటాయి. అంటే ఏదైనా కనుక పని ఇంతకుముందు చేసుంటే అది కొలాప్స్ అయిపోయి దాంట్లో రిజల్ట్ రాకుండా పోతుంటుంది, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. వీళ్ళకి క్షేమంగా ఉంటారు, ఫస్ట్ ఐశ్వర్యంగా ఉంటారు, ఇది సంపదలు ఉంటాయి. బట్ ఛాలెంజెస్ వీళ్ళకి మృత్యు భయము, నాశనము, కలహము చూపిస్తుందండి. అంటే అయ్యో ఉంటుందో పోతుందో అన్న భయపడుతూ ఉంటారు. యాక్చువల్గా ఏముండదు, కానీ వీళ్ళకి ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయి టెన్షన్ పడిపోయేసి ఏదో అయిపోతుంది ఉండదేమో అని నెగిటివ్గా విజువలైజ్ చేసుకొని అయిపోయిందని డిసైడ్ అయిపోయి బాధపడుతూ ఉంటారు వీళ్ళే. అది అవ్వదు. అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు ఇబ్బంది పడొద్దు, అతిగా మీ పక్కన ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, సంపదలు అంటారు, క్షేమంగా ఉంటారు, వస్త్రలాభంగా ఉంటారు. ఇదంతా పాజిటివ్ సైడ్. వీళ్ళకి నెగిటివ్ సైడ్లో చూసుకుంటే మృత్యు భయము, నాశనము, కలహము చూపిస్తుంది. ఏదో ఒకటి కోల్పోతారు, తద్వారా గొడవలు అవుతాయి, తద్వారా మళ్ళీ మృత్యు భయం. ఇదంతా ఒక మానసికంగా లూప్లో పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ వీళ్ళకి లత్తాలు అలాంటివి ఏమీ లేదు, మిగతా అంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా బాగుంది. మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? వీళ్ళకి ఎక్కువగా కనుక చూసుకుంటేనండి మనకి మృత్యు భయము, కలహం ఎక్కువ జరుగుతూ ఉందండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వారాహి నవరాత్రులు కనుక జరుపుకుంటే ఎలాంటి గొడవలు ఏమీ లేకుండా ఉంటుంది. తర్వాత ఇంట్లో వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం కనుక చేసుకుంటే ఇలాంటి గొడవలు కానీ ఏమీ లేకుండా మృత్యు భయం ఏదైనా ఉన్నా కానీ పోతుంది. లేకుంటే మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఇంట్లో చేయించుకున్నా బాగుంటుంది. వీళ్ళకి ఐశ్వర్యవంతంగా బాగుంది. ఎవరికైనా డబ్బులకి ఇబ్బంది పడుతూ ఉంటే మనకి కుబేరు పాశుపత అభిషేకం చేయించుకున్నా, లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా చాలా బాగుంటుంది. తర్వాత దాంపత్యుల మధ్య అక్కడ కలహము, గొడవలు కూడా చూపిస్తుంది. ఇన్ కేసు వైఫ్ అండ్ హస్బెండ్ కనుక గొడవలు పడుతూ ఉంటే వాళ్ళకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, లేదంటే ఒకసారి ఇద్దరు జాతకాలు చెక్ చేసుకుంటే ఏమైనా గ్రహస్థితి ఎలా ఉందో. ఈ గొడవలు ఎందుకు వస్తాయి అంటేనండి ఒక ఇంట్లో ఏలినాడు శని, అష్టమ శని ఇలా కలిసిన వాళ్ళు ఎక్కువ గొడవలు వచ్చేస్తూ ఉంటాయండి. అందుకని ఇంట్లో ఒకసారి అందరికీ హారోస్కోప్ చెక్ చేయించుకుంటే చాలా మంచిదండి. సో ఇక ద్వాదశ రాశిలో భాగంగా సింహరాశి చూద్దామండి. తర్వాత మఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. పేరు బలంగా మనం చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే, టోటల్గా మా అన్న టా నక్షరాలతో కనుక ఉంటే వీళ్ళకి సింహరాశి అవుతారండి. ఈ ఇక్కడ గ్రహాల స్థితిగా మనం చూస్తుంటే సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, శుక్రుడు వృషభ రాశిలో ఉన్నారండి 29th వరకు. తర్వాత మిగతా యొక్క గ్రహాల స్థితి అంత ఎక్కువగా లేదండి, అవి నార్మల్గానే ఉన్నాయి. ఈ గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి 12th హౌస్లో
ధనచ్ఛేదము, అంటే జాబులకు కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వాళ్ళు జూలై మొదలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మేజర్ గ్రహాలకి అనుకూలంగా లేవు. ఒకటి 12th హౌస్లో సూర్యుడు ఉండటంతో చాలామంది జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా ఉన్న పొజిషన్ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది ఇదే రాశిలో వీళ్ళకి కేతు విత్ మార్స్ కలిసి ఉన్నారండి. ఇది అగైన్ ఇట్స్ నాట్ గుడ్ కాంబినేషన్ అండి. సో మనం మండే నేషనల్ డెడ్లీ కాంబినేషన్ అంటాం అనమాట. ఇది ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లు ఇవన్నీ జరగడానికి కారణం ఇదే. అయితే ఇండివిజువల్గా దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఏమని చెప్తారంటే దుష్టగ్రహాలు జన్మస్థానంలో ఉంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వాళ్ళకి లాస్ట్ 1 year నుంచి అష్టగ్రహ కూటమని, తర్వాత ఎల్నాడ్స్ అని, రాహుకేజులకు అని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న రాశుల్లో ఈ రాశి ఒకటండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్ హెల్త్ రిలేటెడ్ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి మార్స్ కుజుడు వచ్చేటప్పటికి 1st హౌస్లో బుధుడు వల్ల పరాభావం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా మనకి సూక్ష్మ గోచారం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనకి ఒక్కొక్క ప్లానెట్ కనుక చూసుకుంటే అందులో మేజర్గా సూర్యుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటంతో మనకి ఏం చెప్తారంటే చాలా మందికి జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. లేదా ఉన్న దాంట్లో నుంచి ప్రమోషన్స్, అది కూడా డిమోషన్, మన ప్రమోషన్ అనకుండా జాబ్ ఉన్న స్థితి నుండి తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటేనండి, స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధనవ్యహ ప్రాణపర్యంతమాపత్తి అవమానం వ్యయే రఘు అని చెప్తారు. దీనికి కాంబినేషన్ సూర్యుడితో పాటు కుజుడు రాహు కూడా సరిగా లేకపోవడంతో ఇవి ఇంటెన్సిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. స్వస్థాన నాశనం చేయవ అంటే వాళ్ళ ఉన్న పొజిషన్ నుంచి తగ్గిపోతారు, కోల్పోతారు. బంధువులతోటి రోగం అవుతుంది, వ్యయం విపరీతంగా రోగాల వల్ల ఖర్చులు అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ప్రాణపర్యంతమాపత్తి అంటే ప్రాణం పోయే అంతగా పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానం జరుగుతుంది సొసైటీలో. ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయితే శత్రువులు వీళ్ళని ఏమీ చేయలేరు. ఒకవేళ రోగం వచ్చినా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు విత్ రాహుతో కలిసి ఉండటంతో అగైన్ ఇది మంచి కాంబినేషన్ కాదు. వీళ్ళకి ఏమని చెప్తారంటే మన సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్య బంధు విరోధ కృత్ చంద్రరాశి గతే యక్ష రాక్షస పీడనం. దీనికి ఏం చెప్తారంటే జ్వరం వస్తుందంట కత్తుల వల్ల, లేదంటే షార్ప్గా ఉండే వాటి వల్ల వీళ్ళకి గాయాలయ్యే అవకాశం ఉంటుంది. బ్లడ్ని కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బంధువులతో గొడవ. ఇవి కాకుండా యక్ష రాక్షస పీడలను ఉంటాయి. అంటే ఈ టైంలోనే వేరే వాళ్ళు ఏడుపులు కానివ్వండి, శాపనార్థాలు, లేదంటే స్పిరిట్లు, సెమీ స్పిరిట్లు ఇవన్నీ వచ్చేసి వీళ్ళ మీద అటాక్ అవుతాయి అనమాట. ఏమవుతుందంటే కష్టాలన్నీ ఒకేసారి వస్తాయంటే ఏమంటారండి, మనిషి ఎప్పుడు వీక్ అవుతాడని చూసేసి నెగటివ్ ఫోర్సెస్ అని ఆ టైంలో అటాక్ అయిపోతుంది. సో వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి కత్తులు గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది కడుపు నొప్పి కూడా విపరీతంగా వచ్చేసి స్టమక్ పెయిన్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉందండి. శుక్రుడు వీళ్ళకి 10th హౌస్లో ఉండటంతో మళ్ళీ అగైన్ ఇది అంత మంచి పొజిషన్ కాదు. అంటే ఇప్పటిదాకా వీళ్ళు మంచిగా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు వీళ్ళ మీద సింహంలాగా తయారై ఎగబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వీళ్ళకి ఈ టైప్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరము. మనకేం చెప్తారంటే వెకలం అర్ధనాశనం రిపో భయం స్త్రీ సౌఖ్య హాని అని చెప్తుంటారంట. స్త్రీల ద్వారా హాని ఉంటుందంట, కష్టాలు ఉంటాయి. అదే స్త్రీలైతే పురుషుల ద్వారా హాని కష్టాలు ఉంటాయి అని చెప్తారు. శత్రువుల భయం విపరీతంగా ఉంటుంది, ధనం కోల్పోతారు అని మనకు చెప్తారు. అంటే మనం ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ సింహరాశి వాళ్ళకి చాలా టఫ్ అయిన పీరియడ్ నడుస్తుంది. చాలా జాగ్రత్తగా ఎంతో ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా అవసరం వీళ్ళకి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? సో నక్షత్ర ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మఖా నక్షత్రం, పూర్వ పాల్గొని, ఉత్తర 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. ఇందులో మఖా వాళ్ళ కనుక చూసుకుంటే లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, వస్త్ర లాభము ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు. బట్ ఛాలెంజెస్ వచ్చేటప్పుడు వీళ్ళకి మరణము, మరణ భయము, కలహము అవి చెప్తూ ఉన్నాయి. అంటే వీళ్ళకి ఏదో ఒక విషయంలో గొడవలు రావటం, చేయాలనుకున్న పని మధ్యలో డిస్ట్రాయ్ ఆగిపోవటము, తద్వారా వీళ్ళకి అతిగా భయపడిపోతూ ఉంటారు. సో ఇది చాలా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన సిచ్యువేషన్. గొడవలు కూడా అనవసరంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, లాభప్రదంగా ఉంటారు. కానీ ఛాలెంజెస్ వచ్చేటప్పటికి మృత్యు భయము, మరణము చూపిస్తూ ఉందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అగైన్ ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి విదేశ గమనము, సౌఖ్యము, వస్త్రలాభము, లాభము చూపిస్తూ ఉంది. బట్ ఛాలెంజెస్ వచ్చేటప్పుడు అగైన్ దేహ పీడనము, మరణము చూపిస్తూ ఉంది. ఇది కొంచెం ఛాలెంజింగ్గా ఉండే మంత్ అని చెప్పుకోవాలి. పూర్వ పాల్గొని నక్షత్రం వాళ్ళకి పశునాశనం అండ్ మనకి విలేజెస్లో కనుక ఉంటాయి. బట్ సిటీలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే సిస్టమ్స్ కొన్ని ఉంటాయండి, రిసోర్సెస్. వీటిలో ఏదైనా కనుక పెట్ డాగ్స్ ఇలాంటి వాటికి సంబంధించిన వాటిలో వీళ్ళకి
ప్రాబ్లమ్స్ వస్తే తద్వారా వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి కొంచెం వైరల్ ఫీవర్లు వచ్చే అవకాశం కూడా ఉందండి, జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? సో రెమెడీస్ మనం చెప్పుకున్నాం కదండి, వీళ్ళకి కుజుడు, కేతువు, సూర్యుడు చాలా గ్రహాలు అనుకూలంగా లేవు. వీళ్ళు ఫస్ట్ లక్ష్మీ గణపతిని జపం చేయించుకోవాలి, హోమం కూడా చేయించుకోవాలి. అంతేకాకుండా నవగ్రహాలకి, ఎందుకంటే చాలా గ్రహాలకు అనుకూలంగా లేకపోవడం నవగ్రహాలకి జపాలు చేయించుకోవాలి, ప్లస్ హోమం కూడా చేయించుకోవాలి. లేదంటే గణపతి విత్ నవగ్రహ హోమం చేయించుకుంటే చాలా చాలా పవర్ఫుల్ అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి మృత్యు భయం అని చూపిస్తుంది కాబట్టి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకాన్ని చేయించుకోవటము, లేదంటే ఆయుష్ సూక్తం అని ఉంటుంది, ఆయుష్ సూక్తాన్ని జపం వీళ్ళు చేయలేరు, బట్ చేయించుకుంటే మంచిది, అది చేసేవాళ్ళు. వీళ్ళు కనుక ఏదైనా కనుక చేయించుకోగలుగుంటే ఇంటికి మామూలుగా సద్బ్రాహ్మణులను పిలిపించుకొని వాళ్ళ చేత కనుక హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. సో వీటితో పాటు గొడవలయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అగైన్ వాళ్ళకున్న ఇంటెన్సిటీని బట్టి హారోస్కోప్ చెక్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఏది ట్రిగ్గర్ అవుతుంది దానికి సంబంధించిన గ్రహ జపాలు, శాంతులు అన్నీ చేయించుకుంటూ ఉంటే చాలా వరకు బాగుంటుంది. బట్ నేనేం చెప్తానంటే, న్యాచురల్గా మనకి ఇందాక చెప్పుకున్న వారాహి నవరాత్రులు కానివ్వండి, తర్వాత గురుడు సరిగా లేని వాళ్ళకి ఇవన్నీ కనుక గురు పూజ ఇవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బట్ ఒక్కసారి జాతకం చెక్ చేయించుకుంటే మంచిది. ఇంకొక ప్రికాషన్ వీళ్ళకి ఏం చెప్తానంటే, సింహరాశి వాళ్ళ ఇంట్లోనే ధనుసు రాశి కానీ, కుంభరాశి కానీ, మేషరాశి కానీ, మీనరాశి కానీ ఉంటే ఇంకా ఈ ఇంటెన్సిటీ చాలా సీరియస్గా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే ఆ రాశులు కూడా శని ఎఫెక్ట్ ఉంది. ఒక్క ఇంట్లో ఎంతమంది శని ఉన్న వాళ్ళు ఉంటే అది చాలా సీరియస్గా కన్సర్న్ ఉంటుందండి. మనకి ఈ కన్య రాశి కనుక చూసుకుంటే ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా కూడా మనకి కన్య రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో లెటర్స్ అంతా కూడా ఈ కన్య రాశిలోనే ఉంటారని మనం గమనించాలి. ఇందులో గ్రహస్థితి మనకి మేజర్గా 2 గ్రహాలు మారినాయండి. సూర్యుడు తర్వాత శుక్రుడు మారడం జరిగింది. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం కాన్సెప్ట్ ప్రకారం జ్యోతిష శాస్త్రం వివరించిన ప్రకారం చూసుకుంటే వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్న విధంగా బాగుంటుంది, ధనలాభం ఉంటుంది. తర్వాత కుజుడు వల్ల కొంచెము సఫరింగ్స్, డిసీజెస్, హాస్పిటల్స్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు 9వ ఇంట్లో ఉండటంతో కొంచెం వీళ్ళకి మనకేమంటారంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, తర్వాత గురువుల యందు భక్తి, అనుకున్న పనులన్నీ కావటం, ఇలా ఏ ప్రకారంగా కనుక చూసుకునే అవకాశం చాలా బాగుంది. ఒక రకంగా వీళ్ళకి కనుక చూసుకుంటే లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే జూలై మంత్ చాలా ఫేవరబుల్గా ఉందని మనం చెప్పుకోవాలి. రైట్. అందులో మనకి 11th హౌస్లో వీళ్ళకి సూర్యుడు విపరీతమైన యోగ్యతను ఇస్తాడండి, చాలా మంచి యోగ్యతను ఇస్తూ ఉంటారు. మనం లాస్ట్ మంత్ కూడా చెప్పుకున్నాం, ప్రొఫెషనల్ మ్యాటర్లో చాలా బాగుంటారని చెప్పుకున్నాం. ఈ లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే ఇది కూడా చాలా బాగుంటుంది. మనకి 11th హౌస్లో సూర్యుడు ఉంటే మహర్షులు మన గ్రంథాల్లో ఏం చెప్పారంటేనండి, అర్ధ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్యమాధుర్య భక్తిచ్చ లాభే ఏకాదశి రవు అని చెప్తారు. అంటే ఏకాదశిలో 11వ ఇంట్లో రవి ఉండటం వల్ల అర్థం ప్రకారంగా తర్వాత ఇంట్లో పాటించాల్సిన ట్రెడిషన్స్, విధానము, ఫెస్టివల్స్ను, గృహంలో నిత్యం శుభకార్యాలు, ఉత్సాహంగా ఉండటం, మంచి మంచి భోజనం తినటం, ఈ విధంగా బాగుంటుంది అని చెప్పేసి వివరించారు. అయితే వీళ్ళకి 11th హౌస్లో దృష్టి ఉండటం వల్ల పెద్ద పెద్ద పనులు ప్లానింగ్స్ లాంటివి కొంతకాలం పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది. తర్వాత కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్, ఒక రకంగా నెగిటివ్ అని చెప్పుకోవాలి. ధనం ప్రకారంగా అయితే చాలా సక్సెస్ని ఇస్తాడు కుజుడు, కానీ తన ఉన్న పొజిషన్ 12th హౌస్లో ఉండటంతో ఇది ఏమని చెప్తారంటే హాస్పిటలైజేషన్ ఛాన్సెస్ అని ఎక్కువగా చెప్తారు. మనకేం చెప్తారంటే ప్రవాసం, వ్యాధి పీడాంచ, బంధువైరం ధనక్షయం, దేహ పీడాంచ సంచారం, ద్వాదశ స్థానగో గుజ అని చెప్తారు. అంటే వీళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి, వ్యాధుల వల్ల హాస్పిటల్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధువులతో వైరము, ధనక్షయం కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా దేహ పీడనం, వాళ్ళ యొక్క శరీరమే వీళ్ళని బాధిస్తూ ఉంటుంది, అటు ఇటు ఎక్కువగా తిరిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అగైన్ ధన ప్రవాహం బాగుంటుందని చెప్పుకోవాలి. అయితే 9వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల అగైన్ ఇది మంచి పొజిషన్ అని మనం చెప్తారనమాట. ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి గురువుల యందు భక్తి ఉంటుంది, తర్వాత చిత్తశుద్ధి, అభిష్టార్థ, నవమస్తే భవేద్ గురు అంటారు. అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. లవ్, రొమాన్స్, ప్లేజర్స్ విషయంలో కూడా చాలా చక్కగా ఉంటారు. అంటే మనకి ఈ 3 గ్రహాల్లో మేజర్ గ్రహాలు కనుక చూసుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టేది కుజుడే తప్పక మిగతా అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి, ఒక రకంగా మంచి టైంలో ఉన్నారని మనం చెప్పుకోవాలి. ఓకే, మరి నక్షత్రాల ప్రకారం ఉత్తర, హస్త, చిత్త 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో ఉత్తర నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో వస్త్రలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది, విదేశాగమనం, ఫారిన్ వెళ్ళే వాళ్ళకంతా అనుకూలంగా ఉంటుంది. ఛాలెంజెస్ వీళ్ళకి దేహ పీడనము, మరణము అని చెప్తూ ఉంటారు. ఒకటి శారీరకంగా వీళ్ళ ఓన్ శరీరమే వీళ్ళని బాధ పెడుతూ ఉంటుంది. రెండోది ఇక్కడ మరణం అంటే
ఏదైనా కనుక వాళ్ళు ఇంతకుముందు చేయాలని ఒక యాంబిషన్తో ఇంతకుముందు ఏదైనా కనుక ఒక పని చేస్తుంటే అది ఇక్కడ మధ్యలో వచ్చి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది క్లోజ్ చేసే సిచ్యువేషన్ వచ్చే అవకాశం వచ్చి క్లోజ్ చేసేసుకుంటారు. హస్త నక్షత్రం వాళ్ళకి ఫారిన్ వెళ్ళటానికి బాగుంటుంది, ఫారిన్లో స్టే చేయడానికి బాగుంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది. ఒకే ఒక చిన్న ప్రాబ్లం, అది కూడాను జూలై 1st 2 weeks వరకు హెల్త్ కాంప్లికేషన్స్, వీళ్ళ శరీరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, విదేశాగమనం, పరవాసం, వస్త్రలాభం ఇవన్నీ చూపిస్తుంది. అయితే హెల్త్ ప్లస్ ఫిజికల్గా కొంచెము అలసటగా టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా హస్త వాళ్ళకి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మిగతా అన్ని విషయాల్లో అందరికీ బాగుంది, పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అంటే 12 రాసుల్లో జూలై నెలలో బాగున్న కొన్ని రాసులు ఇది ఒక రాశి అని చెప్పుకోవాలి మనం. కన్యా రాశి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలండి? వీళ్ళకి అన్నీ బాగున్నాయండి, ఒక కుజుడు మాత్రం సరిగా లేరు. అందులోనూ మనం చెప్పుకున్న దేహ పీడనం అని చెప్తూ ఉన్నాము. వీళ్ళకి శ్రీరామ రక్షా స్తోత్రం అని ఉంటుందండి, లేదంటే హనుమ రక్షా స్తోత్రం అని ఉంటుంది. ఈ రెండు కలిసి చదువుకుంటే చాలా చాలా పవర్ఫుల్ అండి ఇది. ఓకే, మనకేం చెప్తారంటే హనుమ రక్షా స్తోత్రం చదువుకోక ముందు శ్రీరామ రక్షా స్తోత్రం కంపల్సరీ చదువుకోవాలంట. అందుకని చదువుకుంటే శ్రీరామ రక్షా స్తోత్రం, లేకుంటే హనుమాన్ రక్షా స్తోత్రం, రెండు చదువుకుంటే చాలా చాలా పవర్ఫుల్. కొంచెం పెద్దది కానీ చదువుకుంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంతమంది హెల్త్ గనుక బాగలేదు అనుకుంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానివ్వండి, హోమం కానీ చేయించుకుంటే బాగుంటుంది. ఓవరాల్గా అంతా బాగుంది కాబట్టి వాళ్ళకి అభిష్ట సిద్ధి కొరకు జయ పాశుపత హోమాన్ని కానీ, ఇంకా ఎవరికన్నా కనుక హెల్త్ బాగలేకపోతే వీళ్ళకి మనం ఏం చెప్తారంటే హనుమంతుడికి సంబంధించిన వన్యు పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకుంటే బాగుంటుంది. సో భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం ఉంటుందండి. అంటే మనకి తెలుగు వాళ్ళం వీఆర్ వెరీ లక్కీ పీపుల్. ఏంటంటేనండి, పాశుపత అస్త్రం అర్జునుడు సంపాదించుకుంది విజయవాడలోనే, ఇంద్రకీలాద్రి. ఆయనకు ఆ మంత్రం సిద్ధించింది ఇక్కడ కాబట్టి పాశుపత అభిషేకాలు మనం చేయించుకోవాలి. మన శ్రీశైలం అంతా ఇక్కడంతా ఉపాసన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి చాలా క్విక్గా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి. ఇందులో ముఖ్యంగా ఈ మంత్ గ్రహస్థితి కనుక తులారాశి వాళ్ళని చూసుకుంటే చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా ఈ తులారాశిలో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న లెటర్స్ అంతా కూడా తులారాశిలో ఉంటారు. మనం ఇందులో 2 గ్రహాలు ఎక్కువగా మారినాయి. ఒకటి మారిన గ్రహాల్లో సూర్యుడు ఒకటను, తర్వాత శుక్రుడు, ఈ 2 గ్రహాలు మారి ఉన్నాయి అనమాట. వీటి యొక్క ఇంపాక్ట్ మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా అన్ని గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి. కానీ అవన్నీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వరు. అంటే నెగిటివ్గా అయితే ఖచ్చితంగా ఉండదు, పాజిటివ్గా ఉంటుంది, కానీ అవి చాలా లో లెవెల్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు. అంటే ఒక రకంగా తటస్థంగా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలి. మంచిదే కదండి తటస్థంగా, అట్లీస్ట్ నెగిటివ్ సైడ్లో లేకుండా. సో మనం ఈ ప్రకారం ఏమవుతుందంటేనండి, భూలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, అనుకున్న పనులన్నీ జరుగుతాయి. సో వీళ్ళకి ఇబ్బంది పెట్టేది అయితే ఏమీ లేదని మనం చెప్పుకోవాలి. గురువు కూడా 9వ ఇంట్లో ఉన్నారు, మంచి సుఖ ప్రాప్తి చూపిస్తూ ఉన్నాడు. ఒక శని మాత్రం శత్రుల మీద విజయం సాధిస్తూ ఉంటుంది. ఒక రకంగా అన్ని విషయాలకు చాలా బాగుంది, కానీ ఏది ఎక్స్పీరియన్స్ అవ్వరు, చాలా లో లెవెల్ ఎక్స్పీరియన్స్ అవుతారని మనం చెప్పుకోవాలి. 10th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద నాయకులను కలుస్తూ ఉంటారు, వాళ్ళకి అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఫాదర్ ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సల్లాపో, సుసౌఖ్యం, దశమస్తే రవి అని చెప్తారు. అంటే ఆర్థికంగా బాగుంటుంది, తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులతో చక్కగా ఉంటారు, రాజదర్శన సల్లాపో అని చెప్తారు. అంటే వీళ్ళపై ఉన్న బాసులను కలవటము, గవర్నమెంట్ అఫీషియల్ని కలవటము, లేదంటే పొలిటీషియన్లు కలవటం, వీళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి చెప్పి ఒప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ రిటర్న్ వీళ్ళు మంచి పొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంది. అయితే 4th హౌస్లో దృష్టి ఉండటంతో ఇంటికి సంబంధించిన విషయాలు ఇలా అంత సౌఖ్యంగా ఉండరు అని చెప్పొచ్చు. అయితే 11th హౌస్లో అగైన్ వీళ్ళకి కుజుడు ఉండటంతో, కుజుడు 11th హౌస్, కుజుడితో పాటు కేతు కూడా ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ వీళ్ళకి అని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే ఆరోగ్యం బాగుంటుంది, యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే చక్కగా పనులన్నీ టకాటక ముందుకు వెళ్ళిపోయి చాలా బ్రహ్మాండంగా పనులన్నీ అయిపోతాయని మనం చెప్పుకోవాలి. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరలా అగైన్ 8వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల అగైన్ ఇది మంచి పొజిషన్ అని చెప్పుకోవాలి. దుఃఖనా శాంతః అని చెప్తారు. అప్పటిదాకా వాళ్ళకి ఏదైనా కనుక దుఃఖం పెడుతూ ఉంటే ఆ దుఃఖం అంతా పోతుంది, మహాసౌఖ్యంగా ఉంటారు,
అగైన్ రాజదర్శనం ఆప్తి, ఇప్పుడు కూడా ఐఫై ఆఫీషియల్ని కలిసేసి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చూసుకునే వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మంచి ప్రమోషన్స్ వచ్చేసి చక్కగా ఉండే తులారాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక మంచి టైం వచ్చిందని మనం అనుకోవాలి. మరి నక్షత్రాల ప్రకారం ఇందులో చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలను చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్గా వస్త్రలాభము, పరవాసము, విదేశాగమనము, క్షేమంగా ఉన్నాయి. అయితే నెగిటివ్ సైడ్లో హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంట్. స్వాతి వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసము, వస్త్రలాభం అనేవి పాజిటివ్గా ఉన్నాయి, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసము, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కొంచెం రోగము, దేహపీడనము, దరిద్రము కూడా చూపిస్తుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా లత్త ఉండటం వల్ల చిత్తా నక్షత్రం వాళ్ళకి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మిగతా వాళ్ళందరికీ అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు. వీళ్ళ ధనం కోల్పోయేది కూడా జూలై 23 తర్వాత మంత్ ఎండ్ లోపల ఈ 1 వీక్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనీ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. చిత్తా నక్షత్రం వాళ్ళండి జూలై 23 టు తర్వాత మంత్ ఎండ్ వరకు ఈ 1 వీక్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మీటి లాగానే ఉంది. మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? వీళ్ళకి రాహుకి సంబంధించిన ఏదైనా రెమెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీళ్ళకి విజయవాడ కనకదుర్గమ్మని విజిట్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే పంచమంలో రాహు ఉండటంతో వీళ్ళకి ఏమవుతుందంటే అండి బ్యాడ్ కంపెనీ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1.5 year ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దుర్గాదేవి కవచం చదువుకున్న చాలా బాగుంటుంది. అన్నీ బాగున్నా వీళ్ళకి చక్కగా జాబ్లో గ్రోత్ రావడానికి, లేదంటే వాళ్ళకి ఏదైనా కనుక ఇంకా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా సుదర్శన హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది. మహాలక్ష్మి విశేష హోమం ధనం రావటానికి, తర్వాత శీఘ్రంగా ధనం రావడానికి, డబ్బు కనుక కోల్పోయి ఉంటే కనుక ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెమెడీస్తో పాటు మనం ఇందాక చెప్పుకున్న వారాహి నవరాత్రులు అవి చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఛాలెంజెస్ ఏం లేదు కాబట్టి జనరల్గా చేసుకుంటే బాగుంటుంది. జూలై 1 నుంచి 31 వరకు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా? సో వృశ్చిక రాశి గురించి మనం జూలై మంత్లో దాని గురించి మాట్లాడుకుందాం అంటే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో. ఫస్ట్ వృశ్చిక రాశిలో రాశి ఫలాలు చెప్పకముందు జూలై మంత్ యొక్క విశిష్టత, అందులో కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయండి. చాలా విశిష్టత కూడి జ్యోతిష శాస్త్రం ప్రకారమైన కనుక చాలా చూస్తుంటే పరిహారాలుగా వాడుకోవచ్చు అండి. ఆ రోజులు చాలా ముఖ్యమైనవి. ఫస్ట్ ఇది మనకు ఆషాఢ నవరాత్రులు, వీళ్ళకి జూన్ 26 నుంచి జూలై 4 వరకు ఉన్నాయండి. నాకు వచ్చే కాల్స్ని బట్టి చూసుకుంటే ఎవరికైతే డైవర్స్లు స్టార్ట్ అయ్యి అవి అటు ఇటు తేలకుండా హ్యాంగ్ అయ్యి ఎక్కువ కాలం ప్రొలాంగ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ టైం అంటే అవకాశం. ఈ రోజుల్లో 9 days కనుక నవరాత్రి కనుక చక్కగా కనుక చేసుకోగలిగితే ఎవ్రీడే 8 తర్వాత ధూపం వేసి ఒక 1/2 hour టైం స్పెండ్ చేసి అష్టోత్తర నామాలు కానీ అమ్మవారి కనుక చదువుకుంటూ ఉంటే ఎవరి మీద కోప్పడకుండా ఒక 9 days కనుక భక్తిగా కనుక చేసుకుంటే ఈ కోర్టు కేసుల నుంచి బయటపడిపోతారండి. ఓకే. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, రియల్ ఎస్టేట్లో ఎవరైతే చేస్తూ గ్రోత్ లేక ఆగిపోయి ఉన్నారో వాళ్ళకి చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. మూడోది అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్టివిటీ కనుక లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుందండి. ఈ వారాహి నవరాత్రులు అంటే ఆషాఢ నవరాత్రులు ఎవరు మిస్ చేసుకోకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. నెక్స్ట్ గురు పూర్ణిమ ఉందండి. పర్టికులర్ వృశ్చిక రాశి వాళ్ళకి గురువు అంత అనుకూలంగా లేరు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజున మిస్ కాకుండా గురు పూర్ణిమ రోజు వాళ్ళకి సంబంధించిన గురువులు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, లేదంటే ఆశ్రమానికి వెళ్ళి కానీ మఠాలకు కానీ వెళ్ళిపోయి అక్కడ టైం స్పెండ్ చేస్తే నెగటివ్ ఎనర్జీ అంతా పోయి గురు యొక్క కృపయల మీద వస్తుందండి. చాలామంది నాకు ఫోన్లు చేస్తుంటే మేము జాబ్లో ఆల్రెడీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నామండి, జాబులు మూవ్ అవుతున్నామండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో చోటికి మూవ్ అవుతున్నామండి, షిఫ్ట్ అవుతున్నాము, అవుట్ ఆఫ్ ది జాబ్ వచ్చాము, అవుట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చామని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉన్నారండి. అది గురువు వీళ్ళకి సరిగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంది. ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నా, ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళంతా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి. వాళ్ళకి ఇది బెస్ట్ రెమెడీ. ఓకే. తర్వాత వీళ్ళకి నాగపంచమి ఉందండి. ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో, మిస్క్యారేజ్ అవుతుందో, ప్లాన్ చేసుకుని సరిగ్గా అవ్వట్లేదు, వీళ్ళంతా కూడాను ఆ రోజున నాగపంచమి చక్కగా కనుక భక్తి శ్రద్ధతో చేసుకుంటే ఆ దోషం అంతా పోయి చక్కగా పిల్లలు కొనే అవకాశం, వంశ వృద్ధి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఈ రెమెడీస్తో మనం అందరూ ప్రతి ఒక్కళ్ళు చక్కగా చేసుకోవాలని మనం కోరుకుందామండి. సో ఇంకొక ముఖ్యమైన పండుగ అండి తొలి ఏకాదశి. ఎవరైతే సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఇంట్లో ఎవరికొకరికి హెల్త్ బాగోలేకపోవటమో, బిజినెస్ సరిగా లేకపోవటమో, ఒకటి బాగుండి ఇంకో బాగలేకపోవటమో, ఇలా అన్ని కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఆ రోజు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పార్థివ శివలింగం అంటారు. అంటే పుట్టమట్టిది మనకి బయట అమ్ముతారండి. అవి తీసుకొచ్చేసి ఇద్దరు పండితులు కనుక ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళ చేత ఈ పూజ కనుక ఇంట్లో చేయించుకొని వాళ్ళ చేత వేద ఆశీర్వాదం తీసుకుంటే ఈ
ప్రాబ్లమ్స్ అన్నీ పోయేసి ఇల్లంతా మళ్ళీ కలకలలాడుతూ చక్కగా ఉంటుందండి. సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ అండ్ మంచి టైం కూడా తులా ఏకాదశి రోజు చేసుకుంటే. సో వీటితో పాటు మనం చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకుంటే ఇందులో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా వృశ్చిక రాశిలో ఉంటారు. మనం గురు గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు ప్లస్ శుక్రుడు ఈ 2 యొక్క గ్రహాలు చేంజెస్ ఎక్కువగా ఉంది. ఇవి వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉందన్నమాట. ఇందులో మనకి సూక్ష్మ గోచరం లఘు గోచరం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళ చుట్టూ వాతావరణం కొంచెం ద్వేషపూరితంగా ఉంటుంది. ప్రొఫెషన్లో కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. తర్వాత శుక్రుడి వల్ల కొంచెం యంగ్ పీపుల్ లేదంటే యంగ్ ఉమెన్ లేదంటే యంగ్ జెంట్స్ ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ప్రొఫెషన్లో ఎక్కువగా ఉండి మేనేజబుల్ రేంజ్లో ఉన్నాయని మనం చెప్పుకోవాలి. సూర్యుడు 9వ ఇంట్లో ఉండి 9th హౌస్ని చూడటం వల్ల ఏమవుతుందంటే ఇది ఎలా అని చెప్తారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ గేమ్లో చేసుకుని ఆ బ్లేమ్ గేమ్లో వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం కొలీగ్స్ తోటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మనకి మహర్షులు ఏం చెప్తారంటే నిందాపరాధం కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభార్ధనాశచ్చ విరోధే విచారో నవమే రవి అని చెప్తారు. అంటే వీళ్ళు మంచి పనులు చేయాలని ఒక సత్సంకల్పంతో వెళ్తూ ఉంటారు, వేరే వాళ్ళు వచ్చేసి వీళ్ళని ఆటంకాలు పెడుతూ ఉంటారు, వీళ్ళ కష్టాన్ని వాళ్ళ క్రెడిట్గా చూపించుకుంటూ ఉంటారు, వీళ్ళ మీద నిందలేసేస్తారు. ఇది ఎక్కువగా జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. నాకు చాలామంది ఫోన్లు చేస్తారు, సార్ జాబ్ పోయింది, మా కొలీగ్ చేశారు, నా క్రెడిట్ అంతా వాళ్ళు ఎత్తుకొని పోతూ ఉంటారు. అది ఇందాక చెప్పిన విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ దోస్ కెన్ బి మేనేజబుల్, దే కెన్ మేనేజ్ ఇట్. ఓవరాల్గా బాగుంటుంది. అయితే కుజుడు 10th హౌస్లో ఉండటంతో వీళ్ళ పని అంతా ఉరుకులు పరుగులు పెట్టే విధంగా ఉంటుంది. ప్రపంచం సదా సంచార ఉద్యోగం దశమస్తే ధారాసుతే నిత్య క్లేశ సదా వ్యాధి సదా భోజన దుర్బలం అని చెప్తారు. అంటే వీళ్ళకి జాబ్ ఎలా ఉంటుందంటే ఉరుకులు పరుగులతో టెన్షన్గా ఉంటుంది. తద్వారా టయానికి భోజనం చేయక మానసికంగా టెన్షన్ పడుతూ అబ్బా ఇదేంటి ఎన్ని రోజులు గడిచిపోతాయి అన్నట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబ్లో డిస్పరేషన్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అగైన్ దిస్ కెన్ బి మేనేజబుల్ రేంజ్లో ఉంటుంది. 7వ ఇంట్లో శుక్రుడు ఉండటంతో అప్పటిదాకా చక్కగా బాగా ప్రేమగా మాట్లాడిన వాళ్ళు వీళ్ళకి రిటర్న్ అయ్యి రివర్స్ అయ్యి సింహంలాగా గండ్రిస్తారంట. మనకి శాస్త్రాలు చెప్పున్నారు. సో వీళ్ళకి అప్పటిదాకా భార్యాభర్తలు చక్కగా ఉంటే ఒకళ్ళు పౌజెస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు గాండ్రిచ్చే విధంగా సింహంలాగా ఎగబడతారని చెప్పేసి ఉంది. కోపస్తథా భీతి, విపరీతమైన కోపం వచ్చేసింది, భయం వచ్చేస్తుందంట వారం వల్ల. సర్వదా క్లేశజం స్త్రీ జాడ్యం, అంటే జెంట్స్ అయితే లేడీస్ ఇళ్ళ మీద తిరగబడతారు, లేడీస్ అయితే జెంట్స్ ఇళ్ళ మీద తిరగబడతారు, గయ్యని ఎగబడతా ఉంటారు, ఒంటికాల మీద లెగుస్తూ ఉంటారు, మాట్లాడతారు చూడండి సామెతలు. అవన్నీ ఇప్పటికి వీళ్ళకి రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ అవుతారు. కానీ లవ్ రొమాన్స్ మాత్రం కాంప్రమైజ్ ఎవరు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎంత విషయం అంటే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, కానీ కట్టుకున్న ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు అట్లీస్ట్, అంతేగా. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీస్ ఆర్ ఆల్ మేనేజబుల్ ప్రాబ్లమ్స్. వృశ్చిక రాశి వాళ్ళకి పెద్దగా భయపడిన అవసరమే లేదు. మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే విశాఖ క్షేమంగా ఉంటారు, పరవాసము హ్యాపీగా ఉంటారు. ఛాలెంజెస్ ఎక్కడంటేనండి ఫైనాన్షియల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, చెప్పారు కదా అన్ని కంట్రోలబుల్ రేంజ్లో ఉంటాయి. ఏదైనా కానీ పరవాసము ఫారిన్ వెళ్ళాలి అనుకున్న అనుకూలంగా ఉంటుంది, సౌఖ్యంగా కూడా ఉంటారు. కానీ ఛాలెంజెస్ ఏమంటే అగైన్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్, హెల్త్ ఛాలెంజెస్ ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పరవాసము క్షేమంగా ఉంటారు, కానీ ఛాలెంజెస్ ఏమంటే హెల్త్ విషయంలో కొంచెం డిస్టర్బ్ అవుతారు, ఫైనాన్షియల్ విషయంలో డిస్టర్బెన్స్ అయ్యి అతిగా భయపడుతూ ఉంటారు. ఏదో ఒక సిచ్యువేషన్లో భయపడాల్సిన దానికంటే టూ మచ్ యాంగ్జైటీ ఫీల్ అయిపోయేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కనుక పని చేస్తే ఆ పని మధ్యలో ఆగిపోయి ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో అనురాధ నక్షత్రం వాళ్ళకి ప్లాన్ బి ఆప్షన్ పెట్టుకోండి, ఎందుకంటే ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి అట్లీస్ట్ ఉంటుందన్నమాట. జనరల్గా ఎవరు ఫెయిల్ అవుతారంటే ప్లాన్ బి లేని వాళ్ళు ఫెయిల్ అవుతారు. మన పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు అప్పుడు ఫెయిల్ అవ్వరండి లైఫ్లో, ఎందుకంటే ప్లాన్ ఏ పోతే ఇమీడియట్లీ ప్లాన్ బి పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉంటుంది. సో టూ మచ్ పొసెషన్ కాకుండా ఏదైనా పని జరిగితే లెట్ ఇట్ గో అన్నట్టు వదిలేసి ఉండండి. బట్ ఓవరాల్గా చూస్తే వీళ్ళకి ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉన్నాయి, బట్ దోస్ కెన్ బి మేనేజబుల్ రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవాలండి. సో మరి ఆ మేనేజబుల్ రేంజ్లోకి వచ్చి పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే వృశ్చిక రాశి వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలి? ఒకటి సూర్య అష్టకం చదువుకోవాలండి. తద్వారా ఏమవుతుందంటేనండి ఈ ఫాదర్ రిలేటెడ్ ఇప్పటిదాకా మనం ద్వేషపూరితమైన వాతావరణం తప్పవుతుంది. దేవీ కవచాన్ని చదువుకుంటే వీళ్ళని ఎవరు ఏమీ అనలేరు.
ఎవరి జాబులో ఎవరైతే ఉరుకులు పరుగులు పెట్టేస్తున్నారో అవంతా సెటిల్ అయిపోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం చదువుకోవాలి. ఇంకా ఎవరైనా కనుక శత్రు బాధ ఎక్కువగా ఉంటే వీళ్ళకి మనకి చండీ పారాయణము, చండీ హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి ఇంకా బెస్ట్ ఆఫ్ బెస్ట్ అంటే లాంగ్ రన్లో ఇప్పుడు ఇమీడియట్గా కనుక చేయించుకోవాలి, వీళ్ళకి సుదర్శన హోమము కనుక, లేదంటే సుదర్శన మంత్ర జపము, సుదర్శన యంత్రం వాళ్ళ ఇంట్లో కనుక వేసి చేయించుకుంటే ఎలాంటి ఏమంటారంటే శత్రువులు బాధ కానివ్వండి, అనవసరంగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు దరిదాపు చేరకుండా బాగా కాపాడుతూ ఉంటుందండి. బాగా పనిచేస్తుంది. జూలై 1 నుంచి 31 వరకు ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. సో ధనుసు రాశి కనుక చూసుకుంటే మనము ఉగాది రాశి ఫలాలు మన ఇద్దరం కలెక్ట్ చేసిన కాంబినేషన్లో ధనుసు రాశి వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడాలి ఎవరైనా కనుక మిస్ అయ్యి ఉంటే. అందులో చాలా పరిహారాలు చెప్పుకున్నాం. ఒకటి రీజన్ ఏంటంటే వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని అంటే ఏంటి, ఏం పరిహారాలు చేయాలని అందులో డిస్కస్ చేశాం కాబట్టి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది చూస్తే అది అర్థం చేసుకొని పరిహారాలు చేసుకోవాలంటే అది 2.5 years దానికి ఎఫెక్ట్ ఉంటుంది. మనకి జులై మంత్ కనుక చూసుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి చెప్పుకుపోయే ముందు ఈ జులై మంత్ యొక్క విశిష్టత, ఇందులో 4 ముఖ్యమైన రోజులు ఉన్నాయండి. ఎవరికైనా కనుక ఇప్పుడు మనం చేసుకోబోయే ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తుంటే ఎలాంటి రాశి అయినా ఎలాంటి నక్షత్రం అంటే ప్రాబ్లం బేస్డ్ సొల్యూషన్ లాగా మనం అనుకొని పరిహారాలు చేసుకోవచ్చు డైరెక్ట్ అనమాట. ఒకటి ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నాయి 26వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు. 26 జూన్ మంత్, జూలై 4 వరకు జరుగుతున్నాయండి. ఎవరికైనా కనుక కోర్టు కేసులు, పర్టికులర్గా వైఫ్ అండ్ హస్బెండ్, నాకు ఎక్కువ కాల్స్ వచ్చేది ఏంటంటే నేను నా పర్సనల్ లైఫ్ కూడాను నాకు ఎక్స్పీరియన్స్ అయిన క్లయింట్స్ వాళ్ళకు భార్యాభర్తలు గొడవపడి డైవర్స్ తీసుకోవడానికి అప్లై చేస్తారు. ఇప్పుడు ఇష్టం ఉండి కలిసి ఉండాలి, లేదంటే ఇమీడియట్లీ డైవర్స్ తీసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటారండి. అదేమంటే లైఫ్ ఉన్నదే చిన్నదండి, అందులో మళ్ళీ ఈ గొడవలు అవి పెట్టుకొని ఎవరికి లేకుండా ఎందుకంటే. వీటన్నిటికంటే ముఖ్యంగా పేరెంట్స్ చాలా 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 అల్లాడిపోతారండి. ఎందుకంటే ఏ పేరెంట్ కూడాను డైవర్స్ అవ్వాలి, ఇంతకాలం ఉండాలి అని అనుకోరండి. ఎందుకంటే మదర్ ఈజ్ ఎ మదర్, ఫాదర్ ఈజ్ ఎ ఫాదర్, చక్కగా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు అనవసరమైన పట్టుదలతో పేరెంట్స్ చాలా బాధపడి ఫోన్లు చేసి ఏడుస్తూ ఉంటారండి. అలా ఈ డైవర్స్ కేసులు త్వరగా అయిపోవాలి, కలిసి ఉంటే వెళ్ళండి గుడ్, లేదనుకున్నప్పుడు ఇది విడిపోవాలని కనుక ఎవరైనా అనుకుంటే ఈ 9 రోజులు చాలా ముఖ్యమైనది. వారాహి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలి. రెండోది రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే వాళ్ళు. మూడోది శత్రు బాధ, విపరీతమైన శత్రు బాధలు ఉన్నాయి. ఇలాంటి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్లో మాకు ప్రొడక్టివిటీ పంట దిగుబడి సరిగా లేదండి, ఇబ్బందులు పడుతున్నాను వాళ్ళు. ఈ ముగ్గురు కూడాను ఆషాఢ నవరాత్రులు మిస్ కాకుండా ఖచ్చితంగా చేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. 8 తర్వాత అమ్మవారికి ధూపం వేసి పంచోపచార, అట్లీస్ట్ షోడోపచార కానీ పంచోపచార పూజ చేసి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి దొరుకుతుందండి. చక్కగా ఆ నామాలు చదువుకొని భక్తిగా దండం పెట్టుకొని 9 రోజులు కనుక ఆధ్యాత్మికంగా ఉండి వీళ్ళు ఈ 9 రోజులు ఎవరి మీద అరవకూడదండి. పర్టికులర్గా స్త్రీల మీద అసలు అడగకూడదు. వీళ్ళకి ఏదైనా వచ్చినా కానీ అంటే వాక్ చాలా అవి వాడుకుని ఉంటే ఇంత వరకు నియమం చేసుకున్నా కానీ దాని యొక్క ఇంపాక్ట్ చాలా చాలా ఉంటుందండి. నేను పర్సనల్గా చేసుకున్నాను, నా తెలిసిన వాళ్ళు చాలా మంది చేయించారండి, చాలా మంచి రిజల్ట్ ఇచ్చారండి. చేసుకోక ముందు ఇయర్తో కంపేర్ చేసి చేసుకున్న తర్వాత ఇయర్తో కంపేర్ చేస్తే చాలా 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 వాళ్ళు బ్లిస్ఫుల్గా గడిపారండి. తర్వాత గురు పూర్ణిమ ఎవరికైతే కనుక పర్టికులర్ వృశ్చిక రాశి వాళ్ళకి జాతకంలో గురుదశ సరిగా లేనప్పుడు, తర్వాత గురుదశ నడుస్తున్న వీళ్ళందరూ కూడా గురు పూర్ణిమ రోజు గురుకి శుశ్రూష చేయటం చాలా చాలా ఇష్టపడతారు అనమాట. అంటే సేవ చేయాలి, చెప్పులు ఇవ్వటము, బట్టలు ఇవ్వటము, తర్వాత ఆయన దగ్గర స్పెండ్ చేయటం, శ్లోకాలు నేర్చుకోవటం, వాళ్ళకి చెప్పటం, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అలాంటివి కనుక చేసుకుంటే గురువుకి సంబంధించిన దోషాలన్నీ పోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే సంతానం కలుగుతుంది, ధనం ప్రాప్తి కలుగుతుంది, జ్ఞానం వస్తుంది, పిల్లలకి చదువు ఎడ్యుకేషన్ వస్తుందండి. సో గురువుల దగ్గర పాదాభివందనం చేస్తే వాళ్ళలో మనకి చక్రాలు ఉంటాయండి, సప్త చక్రాలని యాక్టివేట్ అయిపోతాయండి. తర్వాత నాగ పంచమి ఉందండి జూలై 29వ తారీఖున. ఎవరికైతే పిల్లలు పుట్టకుండా ఇబ్బంది పడుతున్నారో, మిస్క్యారేజ్ అవుతున్నారో, తర్వాత లేడీస్కి వచ్చేటప్పటికి కొన్ని ఏమని చెప్తారంటే గర్భ రిలేటెడ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇవన్నీ పోతాయండి దోషాలన్నీ. సో దీంతో పాటు ముక్కోటి ఏకాదశి, చాలామంది ముక్కోటి ఏకాదశి ఎందుకు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఐడియా ఉండదండి. ఎవరికైతే సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ఎప్పుడు ఎవరికొకరు ప్రాబ్లం ఉంటుంది, మనీ ఎప్పుడూ ఉండదు, ఏదైనా పరిహారం చెప్పుకొని చేసుకోవాలన్న ఆలోచన ఉన్నా కానీ ఎలా చేసుకోవాలో ఐడియా లేదు, అవి చేసుకోవడానికి కూడా వీళ్ళకి అంటే ముందుకెళ్ళలేరు అనమాట. అలాంటి వాళ్ళు కనుక ఇంట్లో ఏకాదశి రుద్రాభిషేకంతో పాటు వేద ఆశీర్వాదం కనుక తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేస్తారండి. సో ఇవి 4 చక్కగా జూలై మంత్లో అందరూ చక్కగా ఈ ప్రాబ్లంగా పట్టి సొల్యూషన్ పరిహారంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కనుక ఎవరుకుంటే ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ ఇబ్బంది నుంచి బయటపడితే ఆ పుణ్యం వాళ్ళకే వస్తుంది,
మనం ఎంత చేసేందుకు మనకి పుణ్యం వస్తుందండి. మరి రైట్. సో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి కనుక చూసుకుంటే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం. దీంతో కనుక పేరు బలం కనుక చూసుకుంటే ఏ, యో, బా, బి, భూ, ధా, భా, ధా, భే అన్న అక్షరాలంతా కూడా మనకు ధనుసు రాశిలో ఉంటారు. సో మనం గ్రహస్థితిని బట్టి కనుక చూసుకుంటే 2 గ్రహాలు మారినాయండి. ఒకటి శుక్రుడు, రెండోది సూర్యుడు. సూర్యుడికి 8th హౌస్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. శుక్రుడు కూడా కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నారు. ఒక రకంగా కనుక చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళు జూలై మంత్లో చాలా కేర్ఫుల్గా, జూలై మంత్లో చాలా మంది కేర్ఫుల్గా ఉండాలి. ఉన్న ప్లానెటరీ కాంబినేషన్ ఆ విధంగా ఉంది. బట్ ధనుసు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయాల్లో కొంచెం వీళ్ళకి ఛాలెంజెస్ రాబోతున్నాయి మనం చూద్దాం. మనకేం చెప్తారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం దేహానికి, శరీరము, తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ రావటము, అనుకోని విధంగా ట్రబుల్స్ వచ్చేస్తాయి, విపత్తులు. అంటే అప్పటిదాకా బాగానే ఉంటుంది, సడన్గా వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళకి ఆల్రెడీ మనం అర్ధాశ్రమ శని గురించి చెప్పుకున్నాం కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా పేషెన్సీగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేసుకోవాలి. ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు దానికి రెసిస్ట్ చేయకుండా నేచర్కి సరెండర్ అయ్యి ఒక అడుగు ఎన్నికేసుకుంటే చాలా బాగుంటుందండి ధనుసు రాశి వారికి. సూర్యుడు 8th హౌస్లో ఉండి 2nd హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి, ఇది మంచి కాంబినేషన్ కాదని చెప్పారు. 8th హౌస్లో ఏ ప్లానెట్ ఉన్నా మంచిది కాదండి ఎక్సెప్ట్ శుక్రుడు. అందుకని 8th హౌస్లో ఉండటం ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథా రవిహి అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు. ఎలా ఉంటుందంట, దుర్దోష, చెడ్డు పనులు చేయాలని ఆలోచన వీళ్ళకి వస్తుంది. అంతేకాకుండా శత్రువులతో పోయి వీళ్ళే గొడవ పెట్టుకుంటారు. తర్వాత అటు ఇటు తిరిగేటప్పుడు, ట్రావెల్ చేసేటప్పుడు వృధాగా తిరుగుతుంటారు. వీళ్ళ దగ్గర పక్కా ప్లానింగ్ ఏమి ఉండదు. ఎందుకు తిరుగుతున్నాం, తిరగాలనిపించి తిరిగేస్తూ ఉంటారు, పని అవ్వదు, ఇంకా అవ్వదు. అందుకని వీళ్ళకు ప్రాపర్గా ఉండాలి కదండి. వ్యధ అంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు, బాధపడుతూ ఉంటారు. దుఃఖ వార్త శృతం చైవ, వీళ్ళకి దుఃఖం కలిగించే ఒక వార్త అంటారు. చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీనితో పాటు 2nd హౌస్లో దృష్టి ఉండడంతో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం రిలేటెడ్ లేదంటే కుటుంబానికి సంబంధించిన భయపడుతూ ఉండే సిచ్యువేషన్ వస్తుంటుంది. కుజుడికి 9వ ఇంట్లో ఉండటం వల్ల, 12వ ఇంట్లో, 4వ ఇంట్లో చూడటం వల్ల కుజుడు యొక్క పొజిషన్ కూడా సరిగా లేదు. వీళ్ళకి శత్రువుల వల్ల బాధ, స్టమక్ పెయిన్, తర్వాత ఖర్చు విపరీతంగా ఉంటుంది. అంటే ఇంపల్సివ్ బయ్యం ఉంది కాబట్టి టకటక ఖర్చు పెట్టేస్తారు. ఎందుకు ఏంటని కూడా ఆలోచించారు అనమాట. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బట్ 9th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఆశ నాచ ధనశూన్యం శోషణం దేహ పీడనం స్థాననాశ విరోధం చ అని చెప్తారు. అంటే వీళ్ళకి జాబ్లో కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరం ఎండిపోయినట్లు ఉంటుంది, కళావిహీనంగా ఉంటుంది. కొంచెం వాళ్ళ మీద వాళ్ళు సరిగా కేర్ తీసుకోరు అని చెప్తుంది అనమాట. శుక్రుడు అగైన్ వీళ్ళకి అంత సరిగా మంచి పొజిషన్లో లేరు. శుక్రుడు 6వ ఇంట్లో ఉండటంతో వీళ్ళని ఎవరైతే బాగా ప్రేమిస్తూ అభిమానిస్తుంటారో వాళ్ళకి ఉల్టా వీళ్ళ మీద ఎగబడి గొడవలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఈ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకేం చెప్తారంటే విరోధ శత్రు పీడాం జ్ఞాతీనాం చ విరోధదః ఆయాసో ధారపుత్రాద్వేష్టే భృగునందనే అని చెప్తారు. అంటే విరోధం వస్తుంది, అంటే ఎవరితోటి, శత్రువుల ద్వారా, బంధువుల ద్వారా, కుటుంబముల ద్వారా ప్రయాణాలు చేసేటప్పుడు వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఉంటుంది. రుణాలు, వ్యవహారాల్లో చిక్కులు ఉంటాయని చెప్తూ ఉంటారు అనమాట. అయితే ఒక్క విషయం వీళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎవరైతే లవ్, రొమాన్స్ ఇట్లాంటి వాటిలో సంబంధించిన వ్యవహారాల్లో వీళ్ళకి పాజిటివ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందండి? నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు. సో నక్షత్రం ప్రకారం కూడా వీళ్ళకి కొంచెం అనుకూలంగా లేదు అని మనం చెప్పుకోవాలి. ఒక్క విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. మూల, పూర్వాషాఢ. మూల నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము చూపిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ప్రొఫెషన్లో. డిస్పైట్ ఆఫ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒక ప్రమోషన్ వచ్చే అవకాశం, ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఛాలెంజెస్, రోగము, అతి భయము, దరిద్రము చూపిస్తుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది. రోగము, దరిద్రము, అతి భయము చూపిస్తుంది. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్, ఏదో ఒక హెల్త్తో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వీళ్ళకి రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి దరిద్రము, అతి భయము, రోగము చూపిస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంది ఈ మంత్ అని మనం చెప్పుకోవాలండి. అంతేకాకుండా మూలా నక్షత్రం పూర్వాషాఢ, ఉత్తరా నక్షత్రం సూర్యుడు వల్ల ఏమవుతుందంటే లత్త ఉండటంతో గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండటం చాలా చాలా ఎంతైనా ముఖ్యమండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్ వీళ్ళంతా. మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలంటున్నారు? వీళ్ళు మనం గమనించుకున్నాం అనుకోండి, ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా బాగుంది. సూర్యుడికి ఆర్గ్యం ఇవ్వాలి.
గాయత్రి మంత్రం జపించుకోవాలి. అంతేకాకుండా విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. రాజ్య లాభం చూపిస్తుంది కాబట్టి ఎవరికైనా మిడ్ లెవెల్ మేనేజర్లు లేదంటే ప్రమోషన్స్ ఎక్కడైనా స్ట్రక్ అయిన వాళ్ళు రాజశ్యామల హోమం చేయించుకున్నా, లేదంటే పొలిటికల్ ఫేవర్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా రాజశ్యామల విశేషంగా ఒక 3 days ఒక యాగంలాగా యజ్ఞంలాగా కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ కూడా చూపిస్తుందండి. అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ ఆయుష సూక్తం కానీ చదువుకుంటే చాలా బాగుంటుంది. వీటన్నిటితో కూడా అంటే చాలా గ్రహాలు అనుకూలంగా లేదు కాబట్టి సుదర్శన హోమము, సుదర్శన యంత్రంతో పాటు హోమం కనుక చేయించుకుంటే నృసింహస్వామికి సంబంధించిన మూల మంత్రంతో చేస్తే చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. రీసెంట్గా మేము ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకంతా ఇవే చేస్తూ ఉన్నామండి. అమెరికా వాళ్ళు చాలామంది వచ్చి చేయించుకుంటారు, ఆన్లైన్లో ఉండి చేయించుకుంటున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు కాబట్టి చక్కగా డైరెక్ట్గా వచ్చేసి లేదంటే వాళ్ళ ఇంట్లో చేయించుకుంటే చాలా మంచిది. రైట్. సో ధనుసు రాశి వారికి అంతగా ఈ నెల కలిసి రావట్లేదు, బట్ నో ఇష్యూస్. సురేష్ బాబు గారు రెమెడీస్ కూడా సూచించారు, అది పాటించండి, బయటపడే ప్రయత్నం చేయండి. కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కరెక్ట్ అండి. మరి మకర రాశి వారికి జూలై 1st నుంచి 31st వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా? మకర రాశి మనం చెప్పుకుందామండి జూలై మంత్ ఎలా ఉండబోతుందో. అయితే జూలై మంత్కి ఒక విశిష్టత ఉందండి. ఒక 4 ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయండి. ఎవరైనా కనుక లైఫ్లో ఫేస్ చేస్తూ ఉంటే అంటే జ్యోతిష్కుని కలిస్తే బెస్ట్, బట్ ఇన్ కేసు మేము కలవలేమండి ఉన్నాము మేమంతా మేము కొన్ని రెమెడీలు కావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి ఒక 2 minutes ఆ యొక్క పర్వదినాలకు విశిష్టత చెప్పి ఎవరు ఏ దినాన ఏ రోజున ఏది చేస్తే బాగుంటుందో చెప్పుకుందాం. ఫస్ట్ మనం ఎవరైతే కనుక డైవర్స్లు అవి కూడా కోర్టు దాకా వెళ్ళిపోయి అక్కడ తెగట్లేదు ఆగిపోయి ఉన్నాయి, ఇయర్స్ టుగెదర్ టైం పాస్ అవుతున్న వాళ్ళకి ఫస్ట్ ఆషాఢ నవరాత్రులు ఉన్నాయండి. తర్వాత వరాహి నవరాత్రులు చేసుకోవాలి. తర్వాత అంతేకాకుండా రియల్ ఎస్టేట్ ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఆ ఫీల్డ్లో ఉన్న సరిగ్గా కలవకపోయి ఎక్కి రాకపోతున్నా కానీ హైదరాబాద్లో చాలామంది ఇది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ 9 days వాళ్ళకి ఒక గొప్ప అవకాశం అనుకోవాలండి ఆ ప్రాబ్లమ్స్ బయటపడటానికి. నెక్స్ట్ ఎవరికంటేనండి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎవరైతే కనుక పంట దిగుబడి సరిగా లేదో, తర్వాత పొలం కొంతమంది కౌలుకి తీసుకుంటూ ఉంటారు, లేదంటే సరిగా ఆదాయం లేక భూములు అమ్మాలనుకుంటున్నారు పొలాన్ని, ఇలాంటి వాళ్ళకి కూడా చాలామంది కనుక ఫస్ట్ ఇయర్ పంట అసలు సరిగా రాదు, రెండో ఏడు వేస్తారు, ఈలో ఖర్చులు పెరిగిపోతుంది, అది సరిగా రాదు, అప్పుడు ఈ పంట భూమిని అమ్ముకోవాలనుకుంటారండి. సో ఇలాంటి వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి వారాహి నవరాత్రులు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి ఒక సూచన. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి, పెద్దగా చేసుకుంటే చాలా మంచిది. బట్ లేని వాళ్ళు అట్లీస్ట్ ఈవినింగ్ 8 తర్వాత నైట్ 8 తర్వాత ఒక్క ½ an hour టైం స్పెండ్ చేసి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం, ధూపం వేసి తర్వాత అష్టోత్తర శతనామావళి మనకు దొరుకుతూ ఉంటుందండి. ఆ అమ్మవారి నామాలు చదువుకొని పంచోపచార పూజ మినిమం టు మినిమం మనం పూజ చేసుకొని ఈ 9 రోజులు కొంచెము ఆధ్యాత్మికంగా ఉండి ఒక్కటే ఒక జాగ్రత్త అండి, ఎవరిని పౌరుషంగా తిట్టకూడదు, పర్టికులర్గా లేడీస్ని అసలు తిట్టకూడదు. ఈ ఒక్క నియమం పెట్టుకొని చక్కగా ఈ 9 రోజులు పూజ చేసుకోండి, ఈ ప్రాబ్లమ్ చాలా బయటపడిపోతారు. నాకు లాస్ట్ ఇయర్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు నేను సజెస్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే అంతకుముందు ఏడుతో కంపేర్ చేస్తే వారాహి నవరాత్రులు చేసుకున్న ఆ సంవత్సరం అంతా అంత ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్కువ ఫేస్ చేయలేదండి. అంతకుముందు వాళ్ళు ఏదో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ చాలా కంట్రోల్లో ఉన్నాయండి, మాకు ఒక రిజల్ట్ కనిపించిందని చెప్తూ ఉన్నారండి. సో ఈ అవకాశాన్ని ఎవరైతే మిస్ చేసుకోకూడదు, పర్టికులర్గా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అసలు మిస్ చేసుకోకూడదు. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా చేసుకొని చక్కగా ఉన్నతంగా ఎదుగుతారు లైఫ్లో. వీటితో పాటు గురు పూర్ణిమ ఉందండి. ఎవరికైతే గురువు సరిగా లేరు, మకర రాశి వాళ్ళకి గురువు 6వ ఇంట్లో ఉండి సరిగా లేరండి, ఈ రాశి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ప్రతి మకర రాశి వాళ్ళు గురు పూర్ణిమ రోజున గురువుకి శుశ్రూష చేయటం చాలా చాలా అవసరం. అంటే గురువుకి సేవ చేయాలి. ఎలాంటి సేవ చేయాలి? వాళ్ళకి చెప్పులు ఇవ్వటము, వాళ్ళ దగ్గర ఉండటం, వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఉంటే తీర్చుకోవటం, వాళ్ళ పక్కన అలా తిరుగుతూ ఉండాలండి. ఎప్పుడు టీచర్ మనకి చిన్న చిన్నవి చెప్తారు, పెద్ద పెద్ద పనులు ఏం చెప్పరు. ఈ శ్లోకం చదువు, ఇది ఇలా చెయ్యి, మంచి చెప్తూ ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటం, పాదాభివందనం చేయటం వాళ్ళకి చేస్తే గురువుల దగ్గర ఏమవుతుంటే పాదాభివందనం చేస్తే షట్చక్రాలు యాక్టివేట్ అయిపోతాయండి. మనం ఎప్పుడైతే కిందకి బెండ్ అవుతామో సత్పురుషుల దగ్గర మనలో ఉన్న చక్రాలు యాక్టివేట్ అయిపోయి బ్లోజం వచ్చేస్తుంది, బ్లిస్ వచ్చేస్తుంది. అందుకని వీళ్ళంతా కంపల్సరీ ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి. ఇంకొకటి మనకి తులాకాదశి ఎవరు చేసుకోవాలంటే అండి, ఎవరైతే సిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ఇంట్లో ఎవరో ఒకరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఒకటి పోయిన తర్వాత ఒకటి అంతేకాకుండా ఎప్పటికీ ఒక ప్రాబ్లం సమస్యగానే ఉంది, అది అసలు తగ్గట్లేదు. 1 year 2 year 3 year, బట్ ఆ ప్రాబ్లం అలానే ఉండి డేస్ కలిసిపోతూనే ఉన్న వాళ్ళకు కూడాను తులేకాదశిన ఏకాదశి రుద్రాభిషేకముతో పాటు వేద ఆశీర్వాదం కనుక తీసుకుంటే ఈ పూజ ఇంట్లో చేయించుకోండి. చక్కగా రుద్ర పండితులు లేదంటే బ్రాహ్మణులు పురోహితులు ఉంటారు, వాళ్ళని పిలిపించుకొని ఇంట్లో కనుక చేయించుకుంటే ఆ వైబ్రేషన్స్ నెగటివ్ వైబ్రేషన్స్ అంతా అయిపోయి ఇంట్లో చాలా చక్కగా ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోయి చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత నాగపంచమి,
ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికంటే అండి, ఫస్ట్ ఎవరికైతే మిస్క్యారేజ్ అవుతుందో, పిల్లలు కావాలనుకుంటారో, తర్వాత తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గ్యాప్ వచ్చేసి అనవసరంగా గొడవపడి కూతురు తల్లితో మాట్లాడుకుని ఉండటము, లేదంటే కొడుకు తండ్రితో మాట్లాడుకుని ఉండటం, వాళ్ళు దూరంగా ఉండటము, ఉన్నదే దూరం, మళ్ళీ దాంట్లో కూడా ఫోన్లు చేయకుండా ఇలా గనక ఎవరైనా కనుక ఉంటే మానసాదేవికి కనుక కోపం వస్తే ఇది జరుగుతూ ఉంటుందండి సహజంగా. అందుకని ఈ రోజు కనుక నాగులకి పూజ కనుక చేస్తే ఆ దోషాలన్నీ పోతాయండి. సో ఇది మీకున్న సమస్య వర్సెస్ రెమెడీ పరకంగా చేసుకుంటే, ఇది చేసుకొని అందరూ చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. మకర రాశి విషయానికి వస్తే వీళ్ళు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశిలో ఉంటారు. పేరు బలంగా మనం చూసుకుంటే జా, జీ, జూ, జే, జో, కా, గా, గి, ఈ పేరు, ఈ అక్షరాలంతా కూడా మకర రాశిలో ఉంటారు. మనకి ఇందులో ఈ మంత్లో 2 గ్రహాలు మారుతున్నాయండి. ఒకటి సూర్యుడు, రెండోది వచ్చేటప్పటికి శుక్రుడు మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితి వల్ల ఎలా ఉండబోతుంది సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. లాస్ట్ 2-3 మంత్స్ వీళ్ళు బాగా దూకుడుగా ఉండి అనుకున్న పనులన్నీ చక్కా అయిపోయినాయి, ఏళ్ళు నడిచిన అయిపోవటము. మార్చ్ తర్వాత వీళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఏప్రిల్, మే, జూన్ వరకు 3 మంత్స్ బాగా ఒక అనుకున్న విధంగా వెళ్ళిపోయారనమాట. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా. బట్ జూలై మంత్ వీళ్ళ దూకుడికి కొంచెం స్లో డౌన్ వేస్తే బెస్ట్. ఆధ్యాత్మికంగా మళ్ళీ ఆ ఏనాడు సిన్లో ఎలా హంబుల్గా జాగ్రత్తగా ఉన్నారో మళ్ళీ అదే హంబుల్గా జాగ్రత్తగా ఉండి 1 మంత్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అని అంటే మనకి లఘుగోచారం ప్రకారం ఏమవుతుందంటే అండి, 7వ ఇంట్లో ఉండటం వల్ల ఆ యాత్రలు చేస్తారు, అందులో ఇబ్బంది పడతారు. 7వ ఇంట్లో ఎవరు ఉండటం వల్ల? సూర్యుడు ఉండటం వల్ల బుధుడు కూడా ఉంటారండి. అందుకని ఈ 2 గ్రహాలు అక్కడ కలిసి ఉండటంతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7th హౌస్లో యాత్రలు చేస్తారు, అందులో వీళ్ళకి కంఫర్టబుల్గా ఉండదు అనమాట. ఇంకొకటి మోస్ట్ ముఖ్యమైనది ఏంటంటే 8వ ఇంట్లో 2 క్రూర గ్రహాలు ఉన్నాయి. కుజుడు ప్లస్ మార్సు కలిసి ఉన్నారండి. ఇది కాంబినేషన్ మంచిది కాదు. దీని గురించి మనం చాలా వీడియోలు కూడా చేస్తున్నాము. వీళ్ళకి 8th హౌస్లో ఉన్నారండి. 8th హౌస్ ఇస్ అ వెరీ డెడ్లీ హౌస్. క్రూర గ్రహం అందులో ఉంటే ఇంకా బ్యాడ్. అందుకని వీళ్ళు ఆ ప్లానెటరీ కాంబినేషన్ పట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్గా జరగకూడదని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మెంటల్గా ప్రిపేర్ అవ్వండి, చక్కగా ఆధ్యాత్మికంగా ఉండండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా తీర్థయాత్రలు చేయండి. ఒక 2 స్టెప్పులు బ్యాక్ తీసుకొని మళ్ళీ ఫ్యామిలీతోటి అందరితోటి ఒక అలర్ట్నెస్గా ఉండేసి కీప్ ఎన్ ఐ ఆన్ ఎవ్రీథింగ్ అన్నట్లు ఉండాలండి. అంటే బేసిక్గా ఎక్కడ ప్రాబ్లం ట్రిగర్ అవ్వచ్చు అంటే ప్రొఫెషనల్గానా, ఫ్యామిలీ లైఫ్లోనా, హెల్త్ పరంగానా, ఫైనాన్షియల్గానా? చూద్దాం మనం 1 by 1 ఒక్కొక్క ప్లానెట్ వైజ్ చూద్దాం. ఇప్పుడు 7వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే సామంత జన విద్వేష, దారాపీడ సుతామయం, ఉత్సాహ భంగకారిణి, గోచారిస్తే సప్తమే రవి అని చెప్తారు. అంటే ఏంటి? సామంత జన అంటే వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్, వీళ్ళకేమన్నా అప్పటిదాకా ఉండేసి వీళ్ళు కొత్త కంపెనీ స్టార్ట్ చేసుకోవటం, కొత్త బాస్ను పెట్టుకోవటం, కొత్త ప్రాజెక్టులకు వెళ్ళిపోవటం, వీళ్ళని మెయిడ్స్ ఉంటే ఇంట్లో మేము రావండి, మీ ఇంట్లో మీరు చెప్పేయటం, ఈ టైపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధారాపీడ సుతామయం, భార్యకి కానీ పిల్లలకి కానీ అనారోగ్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహ భంగకారిణి, వీళ్ళు ఎనర్జెటిక్గా ఏదైనా కనుక పని చేద్దాం అనుకుంటే ఏదో ఒక ఆటంకం వస్తుంది. నేను అందుకని చెప్పాను, లాస్ట్ 3 months వీళ్ళు ఉత్సాహంగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా చేయడానికి కుదరదు, ఏదో ఒకటి అడ్డుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళతో పాటు బుధుడు కూడా ఉండటంతో ఏమవుతుందంటే, బుధుడు 7వ ఇంట్లో ఉండటంతో ఒక గొడవలు తెప్పి చూస్తూ ఉంటాడు. నాట్ గుడ్ పొజిషన్ అనమాట. అయితే 8th హౌస్ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది 8th హౌస్లో వీళ్ళకి కుజుడు ఉన్నారండి. కుజుడితో పాటు కేతు కూడా ఉన్నారు. కేతు, కుజుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఈవెంట్స్ని ట్రిగ్గర్ చేస్తారండి. మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లైట్ క్రాష్ చూడండి, అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఊహించలే, ఎట్టి పరిస్థితి ఎవరు ఊహించిన విధంగా జరుగుతుంటాయి. సో ఎప్పుడైనా మార్స్ ఏమంటారంటే వితిన్ సెకండ్స్లో అంతా అయిపోతుంది. కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి, అప్పటిదాకా బాగున్నారు, 1 minute క్రితం వరకు ఇలా సడన్గా జరిగే వాటికన్నీ మార్సు, కేతు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీళ్ళకి 8th హౌస్లో ఉండటంతో కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేతు 8th హౌస్లో ఎప్పుడు కనుక ఉండి ఏం చేస్తుంటారండి, పోవర్టీ, అన్నిటికీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ధనానికి ఏది సఫోకేట్ చేసేస్తుంటాడు, అవసరానికి ఏ రిసోర్స్ వీళ్ళకి దొరకకుండా చేసేస్తూ ఉంటాడు. మనం ఏదో ట్రబుల్లో పడ్డాం, ఎవరో వాళ్ళకి వచ్చి మనకు హెల్ప్ చేయాలి కదా, ఆ హెల్ప్ చేయకుండా కేతు కట్ చేస్తాడు. మార్స్ ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, దానికి సొల్యూషన్ రాకుండా కేతు ఆపేస్తారు. అందుకని చెప్పేసి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి కేతు వచ్చేటప్పటికి 8th హౌస్లో ఉండటంతో కార్యహాని స్యాత్, కసారోగ పీడనం, స్థాననాశనం, రుణచ్ఛేద అని చెప్తారు. అంటే జాబులు కోల్పోవటం, లేదంటే అప్పులు వాళ్ళు విపరీతంగా వచ్చి సడన్గా వచ్చి గొడవలు పెట్టుకోవటము, కాఫ్ కోల్డ్, విపరీతంగా దగ్గు రావటము, ఏదైనా కనుక పని చేస్తే అందులో వీళ్ళకి రిజల్ట్ రాదు. రెండోది ఎవరిని వచ్చి హెల్ప్ చేస్తామంటే చేసేవాళ్ళు కూడా ఉండరు. సో ఇది వీళ్ళకి 4 గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవండి. అందులోనూ ఆల్రెడీ గురువు అనుకూలంగా లేరు. 9 గ్రహాలు 5 గ్రహాలు వీళ్ళకి ఎగనెస్ట్గా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ
మూన్ వీళ్ళకి ఏదన్నా ఇంకా రాంగ్ ప్లేస్లో ఉన్నప్పుడు 6వ గ్రహం కూడా అటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మూడు చాలా ఫాస్ట్గా తిరుగుతుంటారు కాబట్టి జూలై మంత్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్ జూలై 15th నుంచి 25th 10 days చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే. శుక్రుడు వీళ్ళకి కొంచెం సేఫ్ గార్డ్, కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. శుక్రుడు 5వ ఇంట్లో ఉండటంతో దాసి భృత్య జనలాభ నిత్యమృష్టాన్న భోజనం ధనధాన్య అభిస్తాత పంచమస్తే భవేత్ భృగో అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని మీనింగ్ ఏంటంటే, ఇందాక మనం దాసి వాళ్ళు మనకి సపోర్ట్ చేయరు అని చెప్పుకున్నాం కదండి, బాగా సపోర్ట్ చేయరు కానీ మళ్ళీ దే విల్ రిటర్న్ బ్యాక్. కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. వాళ్ళతో సపోర్ట్ ఉంటుంది, మంచి భోజనం చేస్తారు, ధనధాన్యం చక్కగా ఉంటుంది, కంఫర్టబుల్గా అయితే ఉంటారు. సో ఇది మనకి అయితే 11th హౌస్లో దృష్టి ఉండటంతో ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో, లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్తో ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు ఏమైనా విభేదాలు ఉన్నా కానీ. ఇవి ఒక గ్రహాల స్థితిని బట్టి మనం చెప్పుకోవచ్చు మకర రాశి వాళ్ళకి. మకర రాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి? నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఇందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మీరు చూసుకుంటే ఒకే ఒకటి వీళ్ళకి పాజిటివ్ కనిపిస్తుంది, అంటే వృత్తిలో బాగుంటుంది, రాజ్య లాభము, ఒక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో, జూలై మంత్లో. అందులో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి భయము, రోగము, అతి భయము, దరిద్రము చూపిస్తుంది. చాలా నెగిటివ్గానే ఎక్కువగా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శ్రవణం నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ వీక్లో ధనం వస్తుంది, అక్కడ నుంచి ధనహీనత, భయము అవన్నీ చూపిస్తూ ఉంటుంది. లాస్ట్ వీక్లో కొంచెం లాభప్రదంగా ఉంటుంది. అంటే ఒక రకంగా ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్లో కొంచెం బాగాలేకపోయినా మిగతా విషయాల్లో కొంచెం ట్రబుల్సమ్గా ఉంది. ధనిష్ట వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి రాజ్యలాభము, లాభము, ధన ప్రాప్తి వీళ్ళు కొంచెం బెటర్గా ఉంది. అయితే వీళ్ళకి దరిద్రము, భయము ఈ రెండు జరిగే సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. తదనుగుణంగా వీళ్ళు చక్కగా డెసిషన్ తీసుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు వల్ల గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది శరీరానికి, కొంచెం జాగ్రత్తగా ఉంటే పోతుందండి. మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలండి మకర రాశి వారు? మకర రాశి వాళ్ళకి కేతువుకి సంబంధించిన వీళ్ళకి గణపతి హోమము, లేదంటే గణపతికి సంబంధించిన గణపతి నమ ఈ మంత్రాన్ని జపించుకోవటము, గణపతికి గరికతోటి ఎర్ర మందార పూలుతోటి పూజ చేసుకోవటం, లేదంటే అభిషేకం చేసుకోవటం సింపుల్ ఈజీ రెమెడీ. ఎందుకంటే కేతు ఉన్నారని అది మెయిన్. తో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేస్తూ ఉండడం చాలా కలిసి వస్తుంది. ఎవరైనా కనుక ఉపనయనం అంటే వాళ్ళు అగ్నిహోత్రము, అగ్ని కార్యము, తర్వాత గాయత్రి మంత్రం చెప్పించుకుంటా కానీ చాలా 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 కలిసి వస్తుందండి వీళ్ళకి. వీళ్ళని రక్షించేది ఎవరంటే త్రికాల సంధ్యావందనం, గాయత్రి మంత్రం, తర్వాత సూర్యుడికి ఆర్గ్యం చేయటము, సూర్యుడికి ఆ సూర్య అష్టకం చదువుకుంటూ ఉంటే సరిపోతుంది. సూర్య నమస్కారాలు చేసినా కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ఇంకేమైనా కనుక ప్రాబ్లం కనుక ఫేస్ చేస్తూ ఉంటే వీళ్ళకి మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది కాబట్టి కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్న, మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్న చాలా బాగుంటుంది. వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది, అంటే ఖచ్చితంగా వీళ్ళకి ప్రమోషన్స్ రావాలి. సో వీళ్ళకి కార్యసిద్ధి హనుమానం మాత్రం చదువుకున్నా, లేదంటే కొంచెం డబ్బులు ఉన్నాయంటే ఒక హోమం చేయించుకుంటా అంటే అప్పుడు రాజశ్యామల హోమం చేయించుకున్నా కానీ చాలా చాలా బాగా కలిసి వస్తుందండి వీళ్ళకి. రైట్. సో మకర రాశి వారికి బాగాలేదు, రెమెడీస్ ఫాలో అవుతే కొంచెం బయటపడచ్చు. ఇక 1 month కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే బెటర్ అంటున్నారు. కుంభరాశి వారికి జూలై 1st నుంచి 31st వరకు ఎలా ఉంటుంది? సో ఒక ముక్కలో చెప్పాలంటే 12 రాశులు జూలైలో బాగున్న రాశులు ఇది ఒక రాశి అని చెప్పుకోవాలి. ఓకే. సో పాపం వీళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు కదండి, ఏళ్ళు నడిచని 2 స్టేజ్లు అయిపోయి 3వ స్టేజ్లో. బట్ వీళ్ళ అదృష్టం కొంది కుంభరాశి వాళ్ళకి స్లోగా డే బై డే ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉందండి. నేను కూడా అదే చెప్తూ ఉన్నా, భయపడొద్దు. అంతకుముందుతో 3rd స్టేజ్లోకి వెళ్ళారు, గురువు మారారు, అందరూ మారారు. ఇప్పుడు కూడాను ఇప్పుడున్న ప్రజెంట్ ప్లానటరీ కాంబినేషన్కి అనుకూలంగానే ఉందండి. ఒక్క కుజుడు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు కానీ మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది. డీటెయిల్స్ చూద్దాం. బట్ డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు జూలై మంత్లో 4 ముఖ్యమైన పండగలు విశేషాలు ఉన్నాయండి. ఎవరైతే కనుక మనం ఇప్పుడు చెప్పుకోబోయే ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తుంటే ఇవి జరుపుకుంటే సరిపోతుందండి. పెద్ద పెద్ద రెమెడీ చేయని అవసరం లేదు. ఒకటి, ఆషాఢ నవరాత్రులు ఎవరెవరు ఎందుకు జరుపుకోవాలంటే, ఫస్ట్ ఎవరైతే భార్యాభర్తల మధ్య కోర్టు వ్యవహారాలు డైవర్స్ దాకా వెళ్ళిపోయేసి అవి ఎక్కడికి ముందుకు వెళ్ళిపోకుండా అక్కడే ఉండిపోయినాయి అనుకోండి, అవి రావట్లేదు, లీగల్ లిటిగేషన్స్లో పడిపోయినాయి అనమాట. అలా అని వీళ్ళు కాపురం చేసి కలిసి ఉండటం లేదు, విడిపోవటం లేదు, పేరెంట్స్ ఏమో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కనుక మనం చూసుకుంటే ఈ అమ్మవారి ఆషాఢ నవరాత్రులు కనుక సెలబ్రేట్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారండి. నేనేం చెప్తానంటే చాలా సింపుల్గా, వర్కింగ్ ఉమెన్ ఉంటారు, చాలా లేదంటే నైట్ షిఫ్ట్స్లో డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి, అన్ని రోజులు మేము చేయలేము అనుకునే వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఒక ½ an hour కనుక టైం స్పెండ్ చేసి 8 తర్వాత అమ్మవారికి ఫస్ట్ ధూపం వేయాలండి. మ్యాండేట్గా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం, వారాహి అమ్మవారికి.
సాంబ్రాణి కప్పులు బయట తిరుగుతాయి. ధూపం వేసి మనకి షోడోపచార అంటారు, 16 రకాల ఉపచారాలు. అవి కాకపోయినా అట్లీస్ట్ పంచోపచార అంటారు అనమాట. అది గూగుల్లో తెలుస్తుంది. చేసుకొని ఈ అమ్మవారిది అష్టోత్తర శతనామాలు ఉంటుందండి. అది ఆ నామాల వరకు చదువుకోగలిగితే తర్వాత ఈ 9 days ఎవరి మీద కోప్పడకుండా ఉండాలి. ఇంటర్నల్గా కనుక ఉండి ఇది చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడిపోతారు. మనం ఏం చెప్పుకున్నామండి, డైవర్స్ ఇష్యూలు అని చెప్పుకున్నాం. తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలామంది బాగలేదండి, ఇబ్బందుల్లో ఉన్నామండి, కంపెనీలు అమ్మేసుకున్నామండి, కంపెనీ స్టాఫ్ అంతా వెళ్ళిపోయారండి, ఎవరైతే కనుక బాధపడి బట్ అదే ఫీల్డ్లో ఉంటున్నారో వాళ్ళ గురించి. తర్వాత అగ్రికల్చరల్ వ్యవసాయదారులకి మాకు పంట సరిగా రావటం లేదు, మేము కూడాను అప్పుల్లో పడిపోయాము, ఈ భూమి అమ్మేసుకుందాం అనుకుంటున్నామండి అను పరిస్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ఈ నవరాత్రులు చేసుకోవాలండి. అదే కాకుండా గురు పూర్ణిమ, ఎవరికైతే గురువు సరిగా లేరో, ధనం రావట్లేదో, సరిగ్గా చదువు రావట్లేదో వీళ్ళు ఈ విశేషతను కూడా దేశం కూడా జరుపుకోవాలి. గురువులకి సేవ చేయాలండి. మెయిన్ పాదాభివందనం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి. తర్వాత నాగపంచమి, ఇది మనం ఎవరు చేసుకుంటారంటే మనం జనరల్గా ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో వాళ్ళు, తర్వాత కలగటం లేదు, తర్వాత మిస్క్యారేజ్ అవుతుంది, తర్వాత తల్లిదండ్రులకి మధ్య గ్యాప్ వచ్చేసింది, తల్లిదండ్రులకి పిల్లలు వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు వినట్లా, వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వినటం లేదు, కొంతమంది పిల్లలు ఎక్కడో దూరాన్ని ఉంటారు, ఆ ఫోన్లు కూడా సరిగా చేయట్లేదు, పట్టించుకోవట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే కనుక ఉంటారో ఈ రోజు కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. నాగపంచమి రోజున పొట్టలో పాలు పోసి ఆ రోజుని చాలా చక్కగా జరుపుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. ఇవి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎవరైతే ఈ ప్రాబ్లం బేర్ చేస్తుంటే. సో ఈ వీడియో మనం ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు తెలుసుకుని వాళ్ళు పాటిస్తే అది చేసినందుకు సంతోషం వాళ్ళకి వస్తుంది. ఏమవుతుందంటే ఆ పుణ్యంలో భాగం వీళ్ళకి వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, మనం పుణ్యాత్ములే కదండి. మనం ఒక మంచి విషయాన్ని మనం షేర్ చేస్తున్నాము, అది వాళ్ళు చేస్తే వాళ్ళకి బాగుంటుంది. ఇది కాకుండా ఇంకొకటి 6వ తారీఖున తొలి ఏకాదశి ఉందండి. తొలి ఏకాదశి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే ఇంట్లో కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు. హెల్త్ తీసుకోండి, ఫాదర్కి హెల్త్ ఉంటుంది, తర్వాత మదర్కి, తర్వాత పిల్లలకి, మళ్ళీ ఫాదర్కి, మళ్ళీ కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. లేదంటే ఒక ప్రాబ్లం ఎప్పుడో లాస్ట్ 2-3-4 years నుంచి అది అంతే ప్రాబ్లంగానే ఉంది, అది పోవట్లేదు. ఇలాంటి వాళ్ళు కనుక ఇంటిలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే విత్ వేద ఆశీర్వాదం వాళ్ళకి ఇంట్లో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. సో ఇలా ఈ పండగలకు చాలా గొప్ప పండుగలు అన్నీ ఉన్నాయి, గొప్ప ఛాలెంజెస్ ఎవరికైనా ఫేస్ చేస్తుంటే ఈ పండుగలు సెలబ్రేట్ చేసుకోవటం ద్వారా అవన్నీ పోతాయండి. మనం ఇప్పుడు కుంభరాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు అంతా మనకు కుంభరాశిలో ఉంటాయి. పేరు బలం కనుక మనం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న లెటర్స్ అంతా మనకి కుంభరాశిలోనే ఉంటారు. మనం గ్రహస్థితిని చూసుకుంటే 2 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. శుక్రుడు ఒకటను, రెండోది సూర్యుడు మారుతున్నారనమాట. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూస్తే లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం వీళ్ళకి బాగుందని మొదట్లో నేను చెప్పుకున్నా కదండి. ఈ మంత్లో బాగున్న రాశులు ఇది ఒక రాశి అనమాట. వీళ్ళకి శత్రునాశాంత, వీళ్ళ శత్రువులు ఇప్పటిదాకా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఈ టైం నుంచి వెళ్ళిపోతారు వీళ్ళ దగ్గర. వీళ్ళ లైఫ్లోనే ఉండడానికి వాళ్ళు రారు తిరిగి. తర్వాత విజయప్రదంగా ఉంటుంది. తర్వాత సుఖ సుహృతాభివృద్ధి, ఫ్రెండ్స్తో చాలా బాగుంటారు, ఓవరాల్గా ప్రాస్పరిటీ ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటారు. ఒకే ఒక విషయంలో కుజుడు కేతు ఇద్దరు 5వ ఇంట్లో ఉండటంతో పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మనసులో బాధ పెడతారు. ఇది ఒక్కటి మాత్రం ప్రికాషన్, మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్ కనుక చూసుకుంటే సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల సూర్యుడికి ఒక బెస్ట్ పొజిషన్ అని చెప్పుకోవాలి. 6th ప్లేస్లో ఉండటం ఏమవుతుందంటేనండి వీళ్ళకి ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీ విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. తర్వాత శత్రువుల్ని, వీళ్ళకి ఉన్న పవర్కి శత్రువులు ఎవరు వీళ్ళ దగ్గరికి రారనమాట. తర్వాత వీళ్ళకి ఏం చెప్తారంటే సుసౌఖ్య దేని యత్న కార్యార్థ సాధనం, ఏదైనా కనుక పని అనుకుంటే ఆ పనిలో ఎట్లాంటి టఫ్ పని అని వీళ్ళు చేసేస్తారు. దేహ రోగాది, దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, ప్లస్ సంతోషం వస్త్రధాన్య లాభం అని చెప్తూ ఉంటారన్నమాట. అంటే ఏ ప్రకారం చూసినా చాలా చక్కగా ఉంటుంది, కష్టాలన్నీ పోతాయి అని చెప్తూ ఉంటారు. 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల, తర్వాత 7వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. పాజిటివ్ సైడ్లో ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏ పని చేసినా కానీ ప్రాఫిటబుల్గా, ప్రోగ్రెస్గా ఉంటుంది. అయితే ఫైనాన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధనం కోల్పోయే అవకాశం, థెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు వృధాగా వేరే వాళ్ళ మీద కోపపడటం, బ్యాడ్ లాంగ్వేజ్ వాడే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రెండు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. బట్ 7వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే కువార్త
పుత్ర భాతృణాం క్రోధ అని చెప్తారు. అంటే వీళ్ళు చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పుత్రులతోటి లేదంటే అన్నదమ్ములతో గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ విషయంలో కుజుడు మిక్స్డ్గా ఉన్నారు కాబట్టి కొంచెం బాగుండి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే శుక్రుడు అగైన్ వీళ్ళకి విపరీతంగా మంచి బెనిఫిట్ చేస్తున్నాడు. 4వ ఇంట్లో ఉండి 10th హౌస్లో చూడటం వల్ల ఫస్ట్ వీళ్ళకి అఫీషియల్ మ్యాటర్స్లో చాలా బాగుంటారు. మనం ఇందాకనే చెప్పిన సూర్యుడు వీళ్ళకి చక్కగా యోగ్యతను ఇస్తాడని, సూర్యుడితో పాటు కుజుడు కూడా ఇంకా మంచి హెల్దీ అయిన అట్మాస్ఫియర్ని అంతా ఆఫీస్లో కలగజేస్తూ ఉంటారు. మనీ ప్రకారంగా బాగుంటుంది. ఓవరాల్గా మంచి ప్రతి ఒక్కరితో నైస్గా ఇంటరాక్ట్ అయ్యి జాలీగా ఉంటారనమాట. అయితే వీళ్ళకి మనకి మహర్షులు 4వ ఇంట్లో ఉండటం వల్ల శుక్రుడు ఎలా ఉంటుందని ఏం చెప్తారంటే, స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగు అని చెప్తారు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే అండి, చాలా మంచి మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ సంబంధించి మాట్లాడటము, అది కూడా ఎవరితోటి పుత్రులతోటి, ఫ్రెండ్స్ తోటి, తర్వాత స్పౌస్ తోటి చక్కగా మాట్లాడటం, వాళ్ళకి ఓన్ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉండి తదనుగుణంగా డెసిషన్ తీసుకుంటారు. మంచి ఏమంటారు అప్రిసియేషన్స్ అంతా వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది లైఫ్లో. అంతేకాకుండా స్త్రీ సంభాషణ సంభ్రమ, అంటే ఈ టైంలో జెంట్స్ అయితే లేడీస్తో చాలా ఎక్కువగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటూ ఉంటారు. లేడీస్ అయినా కానీ జెంట్స్తో చాలా చక్కగా ఇంట్రాక్షన్ అయ్యి వీళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేయించుకుంటూ ఉంటారని మనం చెప్పుకోవచ్చండి. ఇది మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది తప్పగా మిగతా అంతా బాగుందని చెప్పుకోవాలి. మరి కుంభరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి? నక్షత్ర ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 60 to 70% బాగుందని చెప్పుకోవాలి ఓవరాల్గా. ధనిష్ట నక్షత్రం వీళ్ళకి ఫస్ట్ ఈ మంత్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజ్య లాభము అని చెప్తారు. అంతేకాకుండా లాభప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి కూడా ఉంటుంది. ఛాలెంజెస్ భయము, దరిద్రము, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటుంది, భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ భయం కూడా ధనం రిలేటెడ్ లేదా లగ్జరీకి సంబంధించి, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఒక భయపడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభం ఉంది, ధనప్రాప్తి ఉంది, లాభప్రదంగా ఉంటుంది. వీళ్ళకి ప్రాబ్లం ఏమిటంటే ధనహీనత, భయము చూపిస్తూ ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి ధనప్రాప్తి బాగుంటుంది, ధనలాభము ఉంటుంది. వీళ్ళకి కొంచెం పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగానే, ధనహీనత, బంధనము, భయము రెండు చూపిస్తూ ఉంటుంది. ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదో ఒక విషయం ఇందాక మనం చెప్పుకున్నట్లు భయపడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధనము, బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ బంధనం అంటే కన్ఫ్యూజన్, ఫ్యూచర్ గురించి ఎలా డెసిషన్ తీసుకోవాలి, ఎలా వెళ్తే ఫ్యూచర్ అంతా బాగుంటుంది, లేదంటే అసలు మనం చేయబోయే పని మనకి ఏమన్నా రిజల్ట్ ఉంటుందా లేదా అని ఒక కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు. సందిగ్ధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి లత్తలు అవన్నీ ఏం లేవండి. ఒక రకంగా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా బాగుందని మనం చెప్పుకోవాలి. మరి ఏం రెమెడీస్ పాటించాలి ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలంటే? ఇది చాలా మంచి చక్కగా అడిగారండి. ఎన్హాన్స్మెంట్ ఇంపార్టెంట్. సో ప్లానెట్స్ చక్కగా ఉండగానే సరికాదండి, మన యాక్షన్ కూడా అనుగుణంగానే ఉండాలి. ఈ టైంలో వీళ్ళకి ధనం విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కుబేరు పాశుపత అభిషేకం కానీ, మహాలక్ష్మి విశేష హోమం కనుక ఈ టైంలో చేయించుకుంటే కలిసి వచ్చేస్తుందండి వీళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళకి ఏలినాడ్స్ ఎంతో ఇబ్బంది పడి ఉన్నారండి, డబ్బులు అవంతా లాక్ అయ్యి ఉన్నారు. ప్లానెట్స్ బాగున్నాయి. ఈ టైంలో కొంచెం హోమం కనుక చేసేసుకుంటే, పుష్ ఇస్తే ఇంకా బాగుంటుంది. ప్రతిదీ లాభప్రదంగా ఉంటుంది. వీళ్ళకి భయపడే సిచ్యువేషన్ శుక్రుడి నుంచి వస్తుంది కాబట్టి అండి, మహాలక్ష్మికి సంబంధించిన హోమం ఏదైనా చేయించుకున్నా, వీళ్ళకి అమ్మవారికి సంబంధించిన గుళ్ళు విజిట్ చేసినా కానీ చాలా బాగుంటుంది. దుర్గా కవచం చదువుకున్నా. ఇంకా సింపుల్ ఈజీ రెమెడీ ఏంటంటేనండి, వీళ్ళు తులసి చెట్టుకి ఒక్క 40-45 రోజులు ప్రతిరోజు దీపం పెట్టి ప్రదక్షిణాలు చేసినా కానీ విశేషంగా వీళ్ళకి లాభం వస్తుందండి. వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా రాజకీయ నాయకుల్లో ఉన్నా, లేదంటే గవర్నమెంట్ అఫీషియల్స్లు, తర్వాత గెజిటెడ్ ర్యాంక్ అండ్ అబోవ్ లెవెల్లో ఉన్నా కానివ్వండి, వీళ్ళు రాజశ్యామల హోమం చేయించుకుంటే చాలా బాగా కలిసి వస్తుందండి వీళ్ళకి. రైట్. సో అన్ని విధాలుగా కూడా కుంభరాశి వారికి బాగుంది అంతే కదండి. సో July 1st నుంచి 31st వరకు మీన రాశి వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో మీన రాశి జూలై మంత్కి మనం చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్గా ఉంటుంది. అమ్మా, ఇది మన షష్టగ్రహ కూటమి తర్వాత మీన రాశి వారికి పాజిటివ్ అన్నమాట ఇప్పుడే వింటున్నాం కదండి. పాజిటివ్గానే ఉంటుందండి, టెన్షన్ పడిన అవసరం లేదు. మిక్స్డ్గా ఉండి పాజిటివ్ సైడ్లో ఎక్కువ ఉంటారు. కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఈ మీనరాశి వాళ్ళకి కొన్ని విశిష్టత గల రోజులు ఉన్నాయండి జూలై మంత్లో. ఈ మీనరాశి వాళ్ళకి కొంచెం ఆల్రెడీ ఇబ్బందులు పడి కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఇవి వీళ్ళకి చెప్తే, అంటే ఎలాంటి జ్యోతిష్కుల్ని ఎవరిని కన్సల్ట్ అవ్వకుండా
వాళ్ళకున్న ప్రాబ్లం బేస్ చేసుకొని ఈ పండుగలు కనుక జరుపుకుంటే చాలా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. ఒకటి వీళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటేనండి, ఆషాఢ నవరాత్రి ఇది జూన్ 26 నుంచి జూలై 4 వరకు జరుగుతుందండి. ఎవరికైతే భార్యాభర్తల మధ్య గొడవలు అయిపోయాయి, అవి ఆల్మోస్ట్ డైవర్స్ దాకా వెళ్ళిపోయి, లేదంటే డైవర్స్ అంతా ఈ లీగల్ ఇష్యూస్ అంతా బ్యాటిలింగ్ అంతా నడుస్తూ ఉంటుందో వాళ్ళు కనుక ఈ వారాహి నవరాత్రులు కనుక జరుపుకుంటే వాటిలోంచి బయటపడిపోతారండి. ఓకే. రెండోది అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, లేదంటే పంట దిగుబడి సరిగా లేకుండా అప్పులైపోయి కౌలు తీసుకుంటున్నాము, మళ్ళీ అప్పులు ఇవి చేయక పొలాలు ఉందాము అని చెప్పేసి ఎవరైతే కనుక అనుకోండి ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళకి కూడా చేసుకోవచ్చు. మూడోది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఎవరైతే కనుక సరిగ్గా బిజినెస్ లేదండి ఇబ్బందుల్లో ఉన్నాం అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ ముగ్గురికి కనుక ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ వారాహి నవరాత్రుల్ని భక్తిగా శ్రద్ధగా సింపుల్గా చేసుకున్నా కానీ రిజల్ట్ చాలా అమితంగా ఉంటుందండి. ఒకటి సింపుల్ కంటే నేను చాలామందికి ఏం సజెస్ట్ చేస్తానంటే వాళ్ళంతా బిజీగా ఉంటారు, కార్పొరేట్ లైఫ్లో ఉంటూ ఉంటారు, ఎంప్లాయీస్ అంత టైం ఉండదు. ఈ నవరాత్రులు చేసుకోవడానికి ఉన్న వాళ్ళకి ఏంటంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం వీళ్ళు స్పెండ్ చేస్తే అమ్మవారికి రాత్రి 8 తర్వాత ధూపం వేయాలండి. అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకొని తర్వాత పంచోపచార పూజ అని ఉంటుందండి. 5 రకాల ఉపచారాలు ఉంటాయి. పూలతో, తర్వాత దీపము, నైవేద్యం, ఇలాంటి ఒక 5 రకాల ఉపచారాలు ఉంటాయి. అవి పూజ చేసి తర్వాత వీళ్ళు ఈ 9 days ఎవరితోనూ తిట్టకుండా గొడవ పడకుండా ఉండాలి. అది మెయిన్ కండిషన్ అండి. ఇవి కనుక చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. అది సింపుల్లో సింపుల్. ఇంకా చేయగలిగిన వాళ్ళు షోడోపచార, లేదంటే మనకి అష్టోత్తర శతనామం అని ఉంటుందండి. ఈ అష్టోత్తర శతనామం అమ్మవారు చదువుకున్నా కానీ ఈ 9 days చాలా బాగుంటుంది. ఇంతవరకు చేసుకొని చేయగలిగిన వాళ్ళు రెగ్యులర్గా హ్యాబిట్ ఉన్న వాళ్ళు షోడోపచారాలు చేసుకున్న వాళ్ళు ఉపవాసాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏంటంటే ఎవరికి కానీ బట్ మినిమం టు మినిమం ఎంతన్నా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. రెండోది గురు పూర్ణిమ రోజు జూలై 10న వీళ్ళకి గురువు అంత అనుకూలంగా లేరు. వీళ్ళు ఖచ్చితంగా ఆ రోజున వీళ్ళకి చదువు చెప్పిన గురువులు కానివ్వండి, మఠాలు కానివ్వండి, ఆశ్రమాలు ఇలా వెళ్ళిపోయేసి అక్కడ టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటే కలిసి వస్తుంది. తర్వాత నాగపంచమి ఉందండి. ఎవరికైతే పిల్లలకి కలగకుండా ఇబ్బంది పడుతున్నారో, లేదంటే మిస్క్యారేజ్ అవుతుందో, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య గ్యాప్ ఉంటుందండి. వీళ్ళు సరిగ్గా పలుకోకుండా, వీళ్ళు వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా, లేదంటే పిల్లల ద్వారా పెద్దలు ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా ఇది జనరల్గా మానసాదేవి కోపం వస్తే ఇది జరుగుతూ ఉంటుందండి. మానసాదేవి ద్వాదశ నామ స్తోత్రం అని కూడా ఉంటుంది. ఇది చదువుకుంటూ ఉండాలి. దీనితో పాటు నాగపంచమి రోజున మనకి పొట్టలో పాలు పోసి నాగదేవతలకు పూజ చేసినా కానీ అవి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారండి. ఇంతేకాకుండా తొలి ఏకాదశి, చాలామందికి తొలి ఏకాదశి ఎందుకు జరుపుకోవాలని విశిష్టత దాని గురించి చూసుకుంటే ఇంట్లో కంటిన్యూస్గా ఏదో ఒక ప్రాబ్లం ఉంటూ ఉంటుందండి. ఒకళ్ళకి హెల్త్ బాగుంటుంది, ఇంకొకళ్ళకి బాగోదు, ఒకళ్ళకి బాగుంటుంది, ఇంకొకళ్ళకి బాగోదు, ఏదంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ఒక లూప్లో పడిపోయి ఉంటారండి. ఆ ప్రాబ్లం ఎప్పటికీ తెగదు వీళ్ళకి. అలాంటి వాళ్ళ ఇంట్లో కనుక నివసిస్తున్న ఇంట్లో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకొని దానితో పాటు వీళ్ళు వేద ఆశీర్వాదం కనుక తీసుకుంటే ఆ నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిపోతారు. ఇలా 4 రకాలైన సమస్యలు ఈ 4 ముఖ్యమైన పర్వదినాలు కనుక చేసుకుంటే వాటి నుంచి బయటపడిపోతారండి. రైట్. ఇప్పుడు మీనరాశి కనుక మనం చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, ఝ, దా, దే, దో, చాచి లెటర్స్ అంతా కూడా మీనరాశిలో ఉంటారు. గ్రహస్థితిని ప్రకారం కనుక చూసుకుంటే 2 గ్రహాలు మారుతున్నాయండి. ఒకటి సూర్యుడు, రెండోది శుక్రుడు అని చెప్పుకోవాలన్నమాట. శుక్రుడు చాలా యోగ్యతను ఇస్తున్నాడు, వీళ్ళకి కుజుడు కూడా చాలా యోగ్యతను ఇస్తూ ఉన్నారు. సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అన్నమాట. అందుకని చెప్పేసి నేనేం చెప్తున్నా, వీళ్ళకి మిక్స్డ్గా ఉండి బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవాలి. గురువు కూడాను వీళ్ళకి 4వ ఇంట్లో ఉన్నప్పటికీ జూన్ మంత్ వీళ్ళకి మంచి అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాడు. బంధువుల నుంచి రక్షణ, సపోర్టు ఇవన్నీ తీసుకొస్తున్నారనమాట. మీరు ఇందాక చెప్పుకున్న తర్వాత మీనరాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ వైబ్స్ చక్కగా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ మంత్ కొంచెం ఛాలెంజ్ వస్తున్నాయి, అవి ఏందో చూద్దాం. వీళ్ళకి సూర్యుడు 5వ ఇంట్లో ఉండి 11th house చూడటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పాలి. ఫస్ట్ వీళ్ళకి మనీ ప్రవాహం చాలా బాగుంటుంది. ధన ప్రవాహానికి సంబంధించిన కొత్త సోర్సెస్ ఇన్కమ్ అంతా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఛాలెంజెస్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఏం చెప్తారంటే దేహలాస్యం, మనస్తాపం, సుహృత్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతి అని చెప్తూ ఉంటారు. దీని ప్రకారం ఏం చేయాలంటే శరీరానికి అలసట, సోమరితనం ఉంటుంది. ఈ పని చేద్దామా వద్దా అన్నట్లు ఉంటారు. తర్వాత చేస్తే ఏమవుతుంది, వీళ్ళకి శత్రువుల మైండ్ సెట్ ఈ మంత్. అంతేకాకుండా స్నేహితుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుద్ధి చాంచల్యం, ఈ పని చేద్దామా వద్దా, వెళ్తే ఏమవుతుంది, లేకుంటే ఏమవుతుంది అని టూ మచ్ ఆలోచించేసి ఎక్కువ
ఎటు చేయకుండా ఆగిపోతారు అనమాట. అందుకని చక్కగా పెద్దవాళ్ళని కన్సల్ట్ అయ్యి మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ చేస్తే వర్కౌట్ అయిపోతుంది. కుజుడు వీళ్ళకి చక్కటి మంచి యోగ్యతని ఇస్తున్నాడు. 6వ ఇంట్లో కుజుడు ఏమని చెప్తారంటే మనోల్లాస ధర్మసిద్ధి, అనుకున్న ప్రకారం అన్ని పనులన్నీ జరిగిపోతుంటే మనసంతా చాలా హ్యాపీగా ఉంటుంది. మన మహర్షులు ఏం చెప్తారంటే 6వ ఇంట్లో ఉండటం వల్ల ధనలాభం, వస్త్రలాభం, ధాన్య లాభం, యశో తదహ, కీర్తి ప్రతిష్టలకు పెరుగుతాయి. వీళ్ళ యొక్క ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ఉండేసి అందరూ అప్రిషియేట్ చేస్తారు అన్నమాట వీళ్ళని. అంతేకాకుండా వీళ్ళకి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డిసీజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య గొడవ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మనకి శుక్రుడు కనుక చూస్తుంటే వీళ్ళకి 3వ ఇంట్లో ఉండి మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు అని మనం చెప్పాలి. ఏ విధంగా అంటే వీళ్ళకి గౌరవం బాగుంటుంది, వీళ్ళ మాటకి విలువ పెరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళు ఏదైనా కానీ పని చెప్పినా కానీ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఎదురు వాళ్ళు చక్కగా రెస్పాండ్ అవుతూ ఉంటారు అనమాట. వ్యాపారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ లవ్, ప్లేజర్స్, తర్వాత గుడులు విజిట్ చేయటం, లాంగ్ ప్రయాణాలు ఇవన్నీ వీళ్ళకి బాగా కలిసి వస్తాయండి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి వీళ్ళకి? నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి చాలా విషయాల్లో పాజిటివ్గానే ఉందని మనం చెప్పుకోవాలి, మిక్స్డ్గా ఉందని చెప్పుకోవాలి. వీళ్ళకి పూర్వభాద్ర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ధనలాభం ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది. ఇది పాజిటివ్ సైడ్లో. నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే ధనంతో ఇబ్బంది పడిపోతారు, భయపడుతూ ఉంటారు. సో అందుకని భయం అనేది అగైన్ ఇది మెంటల్ ఫ్యాకల్టీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఈ భయం కూడా మోస్ట్లీ ధనానికి సంబంధించిన విషయాల్లోనే వీళ్ళకి భయం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది, విశేష ధనలాభం చూపిస్తుంది. వీళ్ళకి ఒకటి బంధనము, భయపడే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళకి ఇలా జయప్రదంగా ఉంటుంది. ఈ మాసం అంతా ధన ప్రాప్తి చక్కగా ఉంటుంది, ధనలాభము కనిపిస్తూ ఉంటుంది. అయితే ధనము ఖర్చు అవుతుంది, బంధనము ఉండే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది. ఇక్కడ బంధనం అంటే మనం ఏమనుకోవాలంటే క్లారిటీ ఉండదు ఫ్యూచర్ గురించి, తర్వాత ఎలాంటి ఆపర్చునిటీలు చుట్టూ ఉన్నాయి, అది తీసుకుంటే కలిసి వస్తుందా లేదంటే కలిసి రాదా అన్న ఒక సందిగ్ధత ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు పెద్దవాళ్ళని కానివ్వండి, లేదంటే ఎక్స్పర్ట్స్ని కానివ్వండి, లేదంటే ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళ చేయబోయే పనికి ఎలా ఉంటుంది ఏంటి రిజల్ట్ అంటే ముందుగా తెలుసుకుంటే చాలా బాగుంటుందండి. దీంతోపాటు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తారు. అంటే వీళ్ళ ఇంట్లో ఎవరైనా కనుక లేడీస్ కానీ ఎవరైనా కనుక ఉంటే వాళ్ళకి హెల్త్ బాగోలేకపోతే, లేదంటే వాళ్ళకి ఏదైనా కనుక ప్రాబ్లం వచ్చి ఆ ప్రాబ్లం ఇండైరెక్ట్గా వీళ్ళ మీద పడుతుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి కూడా అలానే స్త్రీ నాశనం ఉంటుంది. స్త్రీలు అయితే పురుష నాశనం అని చెప్తారు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న జెంట్స్కి ఎవరికైనా హెల్త్ బాగోలేకపోవటము, లేదంటే వీళ్ళకి సపోర్ట్ ఇవ్వటము, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇండైరెక్ట్గా వీళ్ళకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో మిగతా విషయాలన్నింటిలో ఒక రకంగా చూసుకుంటే మోడరేట్గా నుంచి పాజిటివ్ సైడ్లో ఉందని మనం చెప్పుకోవచ్చు రిజల్ట్ అంతా. రైట్. మరి మీనరాశి వారు ఈ జూలై 1 నుంచి 31 వరకు ఎలాంటి రెమెడీస్ పాటించాలంటారు? బేసికల్గా రెమెడీస్ ఈ రాశి వాళ్ళకి మన ఇద్దరు కాంబినేషన్లో చేసిన ఉగాది రాశి ఫలాలు ఉన్నాయండి. మీనరాశి గురించి చాలా డిస్కస్ చేసాం. అందులో చాలా రెమెడీస్ వీళ్ళు చేయాలి. ఎందుకంటే ఏలినాటి వీళ్ళకి పీక్ స్టేజ్లో ఉంది. చాలామంది భార్యాభర్తలు సపరేట్ అయిపోవటం, డైవర్స్లకు అప్లై చేసుకోవటము, ఇళ్లలో గొడవ పడటము, ఇవన్నీ చాలా జరుగుతున్నాయండి. ఈ నక్షత్రాలకు ఆల్రెడీ సెకండ్ ఫేజ్లోకి రావడంతో చాలా ఇంటెన్సిటీగా ఉంది తీవ్రత. అందుకని ఆ రెమెడీస్ చేసుకుంటూ ఈ పర్టికులర్ జులై మంత్ కనుక వీళ్ళకి సుదర్శన హోమం చేయించుకున్న, లేదంటే విశేషంగా లక్ష్మీ కుబేర హోమం చేయించుకున్న చాలా బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి నేను ఏం చెప్తానంటే వీళ్ళని ఎక్కువసార్లు రుద్రాభిషేకం చేయించుకోవటం, శ్రీశైలం వెళ్ళి రావటం, తర్వాత ఇంకా ఎవరైనా కనుక తిరునల్లారు శనికి సంబంధించిన టెంపుల్స్ విజిట్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ మంత్ పర్టికులర్గా సుదర్శన హోమం చేయించుకున్న, కుబేరు పాశుపత హోమం చేయించుకున్న చాలా బాగా కలిసి వస్తుంది. ఎక్కువగా వీలైతే ఈ మనం ముందట్లో చెప్పుకున్నాం కదండి, ఆషాఢ నవరాత్రులు, తర్వాత ఈ రెమెడీస్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. శ్రీశైలం వెళ్ళొస్తే చాలా చాలా కలిసి వస్తుంది. రైట్. సో మీనరాశి వారికి కొంచెం పాజిటివ్ నోటే ఉంది, లేని వాళ్ళు ఇలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది. చాలా సంతోషం అండి. ద్వాదశ రాశిలో భాగంగా జూలై 1 to 31 వివిధ రాశుల వారికి ఎలా ఉందో వివరించి రెమెడీస్ని కూడా సూచించారు. ధన్యవాదాలు సురేష్. ధన్యవాదాలు.